ఎన్టీ రామారావు గారికి మనం ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చాం, కానీ వీరాభిమానులను ఎప్పుడూ ఇంటర్వ్యూ చేయలేదు. ఎన్టీఆర్ గారికి వీరాభిమాని మరి బలుసు రామారావు గారు, ఈయన పేరు కూడా రామారావే. రామారావు గారి ప్రత్యేకత ఏంటంటే ఎన్టీ రామారావు గారి సినిమా మాయాబజార్ సినిమాని ఇటీవలే రిలీజ్ చేశారు ఆయన. అంటే కేవలం అభిమానంతోనే ఆ మాయాబజార్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి మాయాబజార్ సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీసిన సినిమా తర్వాత కలర్లోకి తీసుకురావడం, అదే కలర్ సినిమాని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ విషయాలన్నీ అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎన్టీ రామారావు గారి మీద అభిమానం ఎప్పుడు ఏర్పడింది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం రామారావు గారు. నమస్కారం అండి. సరే, ఎన్టీ రామారావు గారి వీరాభిమాని మీరు. మరి రామారావు గారి మీద అభిమానం ఎప్పుడు ఏర్పడింది, మీకు ఏ వయసులో ఏర్పడింది? ముందుగా అందరికీ నమస్కారం. విశ్వఖ్యాత నటస్వామి నందమూరి తారక రామారావు గారు, శ్రీమతి బసవతారం గారిని స్మరించుకుంటూ, మా తల్లిదండ్రులను స్మరించుకుంటూ, నాకు చిత్ర పరిశ్రమ అవకాశం ఇచ్చిన గోపాల్ రెడ్డి గారు, రాజేశ్వరమ్మ గారిని, మా గురుగారు కూడా రామకృష్ణ గారిని తలుచుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం చెప్పే అవకాశం కల్పించిన హేమసుందర్ గారికి కృతజ్ఞతలు చెబుతూ, నేను ఎన్టీ రామారావు గారి అభిమానిగా తెలియనప్పటి నుంచే ఆ సందర్భం ఈ సందర్భం తెలియదు, తెలిసి తెలియగానే రామారావు గారితో ఒక అప్పట్లో 16M సినిమాలు ఉండి, అవును 16mm ఆ స్కూల్ పిల్లలకి పావుల టికెట్ అని డిస్కౌంట్ రేట్లో ఇచ్చేవారు, స్కూల్కి వచ్చి ఇచ్చేవారు. అట్లా మా ఊర్లో, ఏ ఊరు అది? పోతవరం అండి, పశ్చిమ గోదావరి జిల్లా పోతవరం. సందర్భంలో ఆ పావుల టికెట్తో వెళ్ళిన సినిమాకి రాజకోట రహస్యం, అందులో గుర్రాలు, ఈ జానపద సినిమా ఒకటి మనం అప్పుడప్పుడే వస్తున్న సందర్భంలో ఎక్కడో ఆకట్టుకుంది. ఆ గుర్రం మీద రామారావుని చూసిన ఆ తెర మీద, ఆ 16mm తెర మనకు సైజులు తర్వాత తెలుసు, ఆ తెర మీద చూస్తే నిలువెత్తిన ఆయన చూడగానే మనకేదో ఆయన మీద తెలియని అభిమానం. అది క్రమేపీ ఆ అభిమానం, వీరాభిమానం, ఆరాధన, భక్తి ఈనాటికి ఆ పెద్ద ఆయన కోసం, రామారావు కోసం మహాభక్తి అనేది ఉంది తప్పిస్తే వేరే ఏం లేదు. వీరాభిమానం అంటాం కన్నా భక్తుడు అంటాం బెటర్ ఏమో. నేను రామారావు గారికి ఎప్పటికీ మహాభక్తుడిని, భక్తిలో కూడా మహాభక్తి. అంటే అణువణువు నన్నరాల్లో రామారావుని తలుచుకునే క్షణం ఉండదు. ఒక రకంగా మరి ఇది నా అదృష్టం అని నేను మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే ఈ ఫస్ట్ టైం ఎప్పుడు గెలిచారు ఆయన్ని? 82 మే 28 అండి. తిరుపతి పార్టీ పెట్టాక గెలిచాను. పార్టీ పెట్టక ముందు ఇప్పుడు కలవాలి, అసలు ఎప్పుడు కలవాలి. అంటే అప్పటికి పిలవం కదా హై స్కూల్, తర్వాత 10th అయింది, ఇంటర్మీడియట్. అప్పటికి కుదిరేది కాదు. పల్లెటూరు నుంచి పంపించడానికి కూడా ఎవరు పంపించరు కదా తల్లిదండ్రులు. రిలీజ్ సినిమాకి వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. అయినా చాటుమాటుగా చూడటం అలవాటు అయింది. ఈ మద్రాసు వెళ్దాం అని అంటే మనకు మద్రాసు తెలియదు. పక్క ఊరికి వెళ్ళటానికి తల్లిదండ్రులతోనో మామయ్యలతోనో వెళ్ళటం తప్ప మనకి స్వతంత్రత లేదు కదా ఆ రోజుల్లో. అవును. సో 82 నాటికి ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అప్పుడే పూర్తయింది. కారణాంతరాల్లో మనం ఆ చదువులు వెనకబడ్డాం. ఈలోగా ఆయన పార్టీ పెట్టడం, ఆ పార్టీ మహానాడు తిరుపతి అనటం, ఇంకా ఆ ఉత్సాహంతో మనకి తిరుపతి వెళ్ళడానికి ధైర్యం వచ్చేసి, కొంచెం టీనేజ్ కాబట్టి ధైర్యంగా నేను, నాకు మా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు సర్దార్ అని, ఇద్దరం కలిపి అప్పుడు కూడా మనకి డబ్బు ఇబ్బంది లేకుండా వాడే కొంచెం క్యాష్ అంతా వాడు తీసుకురావటం, ఈ తిరుపతి వెళ్ళడానికి పూర్తిగా కారణం సర్దార్ అనమాట. ఓకే. ఇంకా అక్కడ తొలిసారిగా రామారావు గారిని చూడటం జరిగింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దగ్గర నుంచి మహానాడుకి ఊరేగింపు మొదలవుతుంది. ఆ మొదలయ్యే క్రమంలో విపరీతమైన వందల వేలు లక్షలు అంటాం కదండి, లక్షల్లో ఉన్నారు. మనమేమో చిన్నపిల్లలు ఈ ప్రవాహానికి తోసుకెళ్ళిపోతున్నట్టుగా ఉంటే అప్పుడు అనుకోకుండా వర్షం, మోకాళ్ళ లోతు పైగా నీళ్ల మధ్య ఈ ఒక పక్క వర్షంలో రామారావు గారు ఆ జీపు బాగా దూరం నుంచి చూస్తున్నా కనపడుతుంది. ఆయన గొడుగు పెడుతుంటే గొడుగు వద్దని ఆయన తడుస్తూనే ఆ ప్రవాహంలో మమ్మల్ని కూడా చేస్తుంటే చివరికి దండ పట్టుకుంటే దండలు వేయిస్తున్నారని అప్పుడు దండకు ప్రయత్నం చేస్తే తులసిమాల దొరికింది. తీరా చూస్తే ₹2 అది. ఆ ₹2తో ఆ తులసిమాల తీసుకుని నుంచుని ఉంటే అప్పుడు బాయినెట్ మీదకి బాడీ బిల్డర్స్ లాగా ఉండేవారు రామారావు వెనకాల. ఓకే. వాళ్ళు మన సన్నగా
మా చిన్న కుర్రాళ్ళం కాబట్టి వాళ్ళు 2 చేతులు ఎత్తి బాయినెట్ మీద ఉన్నాం. బాయినెట్ మీద పెట్టగానే ఆయన తలలో ఉంచగానే మనం దండ వేస్తుంటే ముఖం దగ్గరికి వచ్చింది. దగ్గరికి రాగానే ముద్దు పెట్టుకున్నారా? తొలిసారి చూసినప్పుడే ఇలా దండ వేస్తూ రామారావు గారు. జనంలో ముందుకెళ్ళటం కష్టం ఇవాళ. ఇక మాకు అదృష్టం వెళ్తే చెట్టు ఒకటి తగిలింది, పెద్ద మాను. ఆ మాను కానుకునేటప్పటికి ఈ ప్రవాహానికి ఆ చెట్టు కాసింది మమ్మల్ని. ఇది జీపు దగ్గరికి వచ్చే టైంకి తులసిమాల పట్టుకుంటే ఈ మాలే మనకి వీసా అనమాట. మాల ఉంటే పైకి. ఓకే. అంటే రామారావు గారి అభిమానులుగా అప్పటికి ఆ రకమైన ఆలోచనలు వచ్చాయి. ఆయన మారువేషాల మీద తెలివితేటలు వ్యవహరించి అలాంటి జిమిక్స్ అన్ని మనకు అలవాటైంది. అదే అట్లా రామారావు గారికి దండ వేస్తే ఆయన తలలో అనగానే ముఖాముఖి వచ్చింది. ముఖాముఖి దాంతో ఆయన ఎడంబొగ్గా ముద్దు పెట్టుకుంటే 2 దెబ్బలు కొట్టారు. వెనక బాడీ బిల్డర్స్ అనే సౌండ్ వచ్చింది, ఏనుగు గీంకారం లాగా. అప్పుడు వదిలేశారు. మళ్ళీ పట్టుకుని కింద దించారు. ఇంకా ఆ హుషారుతో ఇప్పుడు మీరు అడిగే నాటికి ఆ హుషారు అలాగే ఉంది. అంతటి అదృష్టం చూడగానే అంతటి గొప్ప ఆకర్షణ శక్తి ఉన్న అద్భుతమైన, అసలు ప్రపంచంలో అలాంటి అందగాడు లేడని నేను నమ్ముతాను. అలాంటి అందగాడిని, అలాంటి గొప్ప కారణజన్ముడిని నేను తొలిసారి చూడగానే ముద్దు పెట్టుకునే భాగ్యం నా ఒక్కడికే దక్కిద్ది అనేది తొలిసారి అందరికీ దక్కదు. అంటే ముద్దు పెట్టుకుంటే నిజమే. ఇప్పుడు ఒకళ్ళకి వాళ్ళకి ఇష్టం, ఆయన చూస్తే ఇంక ధైర్యం కూడా మీకు ఉంది ఆ టైంలో. ఇట్లా పెట్టుకోకూడదు అయ్యే మనకేం తెలియదు. మన పాతాళ పేర్లు ఇంటర్ఆర్ట్ అయిపోయి మనకేం తెలియదు. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా ఆ పాత్రల స్వభావం మనలో ఉంది. ఇప్పుడు మాట్లాడినా నేను మాట్లాడే ప్రతి మాటలోనూ ఏదైనా సమాధానం బాగుందన్నా, నేను బాగా చెప్పానన్నా, కొన్ని జ్ఞానం ఉందన్నా, నా భగవద్గీత రామారావు గారే, రామాయణ మహాభారతాలు రామారావు గారే, రాజకీయ జ్ఞానం రామారావు గారే, అన్నీ రామారావు గారి వల్ల వచ్చింది. అంటే అప్పటికే శ్రీపతి రాజేశ్వరి గారు అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు అవును కదా అభిమాన సంఘానికి. వ్యవస్థాపక అధ్యక్షుడు కదా. మీరు దాంట్లో ఉండేవాళ్ళ మెంబర్. ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి చిన్నపిల్లని అయి ఉంటాను. దాదాపుగా 50s పెట్టాడు ఆయన. అప్పుడు నేను పుట్టల. వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని శ్రీపతి రాజేశ్వర గారు చాలా అభిమానంగా, మా అందరికన్నా గొప్ప అభిమాని. అవును, మనం చెప్పడం కాదని ఎన్టీ రామారావు గారు గుర్తించిన తొలి అభిమాని ఆయన. రాముడికి హనుమంతుడు ఎలాగో శ్రీపతి రాజేశ్వర గారు నిజంగా హనుమంతుడు లాంటివాడే. ఇప్పుడు రామారావు గారి అభిమానులకి ఒక వారధిని నిర్మించిన వ్యక్తి. ఇవన్నీ నగ్న సత్యాలు, చరిత్రలో నిజమైన వాస్తవ సంఘటనలు. రామారావు గారు 2సారి ఎప్పుడు కలిసారు మరి డైరెక్ట్గా మాట్లాడటం? ఇంకా అక్కడి నుంచి తర్వాత మళ్ళీ రామకృష్ణ స్టూడియో ఆ మీటింగ్లకి రావటం అలవాటు అయింది. ధైర్యంగా హైదరాబాద్ వస్తే తిరుపతి వెళ్ళిపోయాం కదా, ఇంకా హుషారు వచ్చింది. హైదరాబాద్ అప్పుడు పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉండేది, రామకృష్ణ స్టూడియోస్. ఇంకక్కడికి వెళ్ళడానికి కొంచెం ఏదో పెద్దదానికి దారి ఉంటుంది కదా. అదే నెల టికెట్ తీసుకునే సాహసం చేసేవాడికి ఈ పెద్ద లెక్క కాదు. నెల టికెట్ తీసుకోవడం గొప్ప. అదే అంతమంది పెద్ద వాళ్ళ మధ్య తోసుకుంటూ తుమ్ముకుంటూ రగ్బీ లాంటిది అనమాట. ఎన్టీ రామారావు గారి నెల టికెట్ అంటే సినిమా రిలీజ్ అయితే రగ్బీ. అదే ఇంకా ఆ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా రగ్బీకి వెళ్తే ప్రపంచ ఛాంపియన్ అయిపోతారు వాళ్ళు. అప్పుడు తెలియదు కానీ రగ్బీ గురించి. తర్వాత రాజమౌళి గారు తీశాడు కదా రగ్బీ నితిన్తో. అవును, అది చూసినట్టు అనిపించేది. అది మనకి ఈ రగ్బీలో పెడితే దానికి కొట్టేద్దు అందరినీ. అప్పుడు చాలా టికెట్ దొరికినాడు అసలు పెద్ద. అబ్బాయి వాడు మామూలు అదృష్టవంతుడు. ఎందుకంటే అడవిరాముడు 4 వారాలు పూర్తి అయిపోయినా టికెట్లు దొరకట్లా. ఏదో మా అక్క పెళ్ళికని తిరుపతి మన తాడేపల్లి కూడా వెళ్తే ఇదే అవకాశం అని చెప్పి మనం రెడీమేడ్ కొనుక్కుంటానంటే డబ్బులు ఇచ్చారు. ఆ బట్టలు కొనుక్కోవడానికి నేనే వెళ్తానని అంటే మన చిన్నపిల్లలని చెప్పితే అంటే లేదు నేనే తెచ్చుకుంటే ఎవరు రావద్దని మనం సినిమాకి వెళ్ళిపోవాలి. వెళ్తే తాడేపల్లి వెంకటరామ థియేటర్ టికెట్లు అయిపోయింది. బయట ఎవరు బ్లాక్ అమ్ముతున్నాడు. 50 అంటున్నాడు. 40 రూపాయలు అడిగితే ఆడు కింద పైకి చూసాడు. చాలా అసహ్యం. టికెట్ ఎంత ఉండేది? 50 రూపాయలు చెప్తున్నాడు. మనకు తెలియదు సినిమా. అప్పటికి 40కి అడిగాం. 40కి ఎందుకంటే 10 రూపాయలు మిగిలితే
మనకి కొనుక్కోవడానికి అప్పటికే సిగరెట్ అలవాటు ఉండేది. దాని మీద దగ్గర చూస్తే పౌరుషం వచ్చి 50 రూపాయలకి టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే అప్పుడు నేలలో 400 నుంచి 500, 600 మందిని ప్యాక్ చేసేవారు. సిట్టింగ్ ఉండేది కాదు, ఓవర్లోడ్. అవును. అసలు అడుగులో పెట్టడానికి ఛాన్స్ లేని పరిస్థితుల్లో ఆ కిటికీ ఎక్కించి పెద్ద అతన్ని ఏమన్నా కిటికీలో కూర్చోడు, కిటికీలో చూసాను సినిమా అది. ఇంకా మనకి ఏం కనపట్లేదు, ఆ తర్వాత రాబోయే తప్ప ఇంకేం తెలియట్లేదు, మనకు కష్టం ఇబ్బంది ఏమి లేదు. అప్పుడు నానేసీలు కదండి, విపరీతమైన ప్యాక్డ్ ఇట్లా. సో తర్వాత మనకు కొంచెం జ్ఞానం వచ్చాక ఆ రోజు డాలర్ కన్నా ఎంతో ఎక్కువ విలువైన సినిమా టికెట్ నేల. 70 నాటికి డాలర్ విలువ అంత లేదండి, నాకు తెలిసి 18 రూపాయలు ఎంత ఉంటుంది. ఓకే, 20 రూపాయలు లోపే. మరి 50 పైసల టికెట్ని డాలర్లా కొన్నామంటే యూరో కన్నా గొప్ప రేట్ అనమాట అండి. అంటే ఇంటర్నల్ టికెట్, నేల టికెట్ బ్లాక్లో డాలరు యూరో కన్నా గొప్పగా కొన్న ప్రజల్లో, అభిమానుల్లో నేను ఒకడిని. ఓకే. కాబట్టి రామారావు గారికి అలాంటి గొప్ప అగ్రస్థానాన్ని ప్రజల హృదయాల్లో చిరకాలం గుర్తుండిపోయేలాగా రామారావుకి మాత్రమే సొంత కారణం అదే ఆయన రూపం, ఆయన పాత్రలు అన్ని రకాలుగా అణువణువున ప్రజలకి రామారావుకి ఏదో ఎన్నో జన్మల బంధం. ఆయన సినిమాలు చాలా ఉన్నాయి చేసినవి, దాదాపు 300 సినిమాలు. మీరు ఈ మాయాబజార్ని రిలీజ్ చేశారు, ఈ సినిమాని ఎందుకు ఎంచుకున్నారు రిలీజ్కి? చెప్తున్నా కదండి, ప్రపంచానికి మనకి భారతదేశం గొప్ప దేశం, కర్మభూమి జన్మభూమి అని ఎన్నోసార్లు మహానుభావులు చెప్పిందే మనం వినున్నాం. అలాంటిది విజయవాహిని వారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, ఉద్యములందరూ కలిపి చేసిన గొప్ప సినిమా ఇది. ఇప్పటికీ భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న సినిమా, ప్రజలకు నచ్చిన సినిమా అంటే మీకు తెలుసు కదా, CNN, IBN సర్వేలో భారతదేశంలో మెచ్చిన సినిమా, భారతీయులు మెచ్చిన సినిమా, భాషాభేదం లేకుండా. ఎందుకంటే ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ కూడా రిలీజ్ అయ్యింది బ్లాక్ అండ్ వైట్లో. అంటే ఇప్పుడు చేయట్లేదు లేదు కానండి అవకాశం ఉంటే నేను నిజంగా హిందీ కూడా చేయడం సిద్ధం, తమిళ్, హిందీ కూడా చేయడం సిద్ధం. బట్ ప్రయోజనం లేదు. ఇది మాత్రం అదృష్టం కొలిది గోల్డ్ స్టోన్ వాళ్ళు కలరైజేషన్ చేయటం, అప్పట్లో RB చౌదరి గారు వీళ్ళు రిలీజ్ చేయటం, మళ్ళీ టెక్నాలజీని మార్పు కొలిది డిజిటలైజేషన్ 2K 4K అవటం నిజంగా మన తెలుగు ప్రజల అదృష్టమే. ప్రేక్షకులు అని ఎందుకు అన్నామంటే ప్రజలే ప్రేక్షకుడు ఎక్కడ ప్రత్యేకం కాదు. అందుకే ప్రజలే దేవుళ్ళు అని చెప్పి రామారావు గారు అంటారు. సమాజమే దేవాలయం. ప్రజలు ఎలా ఉందండి మొన్న రిలీజ్ చేసినప్పుడు? బాగుందండి, రెస్పాన్స్ కూడా వేసినట్టున్నారు కదా. ఇది ఐమాక్స్ అయితే అద్భుతంగా ఉంది. వచ్చిన వాళ్ళు అంటే మన సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన వాళ్ళు అందరూ వచ్చారు. ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చారు. ఈ దర్శకుల సంఘం వీరశంకర్ గారు తన బాధ్యతగా, అంటే మనం చేసే ప్రయత్నాన్ని తను కూడా అర్థం చేసుకుని సంపూర్ణ సహకారం అందించాడు. అలాగే శ్రీమిత్ర చౌదరి గారు ముఖ్యంగా, అంటే దీనికి సంబంధించి మనం ఏదో సినిమా రిలీజ్ చేసాం, విడుదల చేసాడు కాకుండా అందరికీ అనుభవం ఉంది. పైగా మనం కూడా ఇదే పరిశ్రమలో 86 నుంచి ఉన్నాం కాబట్టి సో కనీసం ప్రాథమిక స్థాయి కన్నా తగ్గకూడదు అని ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ పెట్టడం. అలాగే రమేష్ ప్రసాద్ గారు ఆయన పూర్తి సహకరిస్తానంటూ ఆ థియేటర్, ఎందుకంటే బిగ్ స్క్రీన్లో, ఐమాక్స్ బిగ్ స్క్రీన్లో ఈ సినిమా అనేది అవకాశం ఆయన ఇవ్వకపోతే మనం వేయలేం. అవునవును. అందుకే ఆయన ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు మీ ద్వారా చెప్తున్నా. ఎందుకంటే ఎల్వి ప్రసాద్ గారికి మన దేశం అవకాశం ఇచ్చింది, ఎన్టీ రామారావు గారికి ఎల్వి ప్రసాద్ గారు. నేను అదే చెప్తాను సార్, రామారావు గారి అభిమానిగా మీ దగ్గరికి వచ్చాను. నాన్నగారు ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీ రామారావు గారికి అవకాశం ఇచ్చారు మన దేశం. అట్లాగే ఈ సినిమా బిగ్ స్క్రీన్లో చూసే అవకాశం మీరు ఇవ్వాలి. పైగా మీకు ఎన్టీ రామారావు గారికి ఒక అనుబంధం ఉంది. మీరు ప్రసాద్ గారి పక్కనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంటుంది, అలాగే తర్వాత రామారావు ఘాట్ పక్కన ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది. అవును, ఇలాంటి అనుబంధం ఎవ్వరికీ లేనిదండి అని చెప్పేసి నాకు తెలిసిన వాస్తవాన్ని చెప్తే ఆయన చాలా సంతోషంగా పూర్తిగా సహకరించారు.
అందుకే ఆ రోజు ఎన్టీఆర్ ఘాట్ పక్కన ప్రసాద్ ఐమాక్స్ కట్టిన తర్వాత ఘాట్ పక్కన రామారావు సినిమా అందులో ప్రత్యేక ఆట వేయటం, ఆ విశ్రాంతి సమయంలో కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వీరశంకర్ ఇట్లా ముఖ్య మిత్రులు, అభిమానులు అందరి సమక్షంలో రామారావు గారు కేక్ అనేది ప్రత్యేకంగా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వీరశంకర్ అదే వాళ్ళ చేతుల మీదుగా. ఇప్పుడు మాయాబజార్ ప్రత్యేకత చెప్పాలంటే ఆ ప్రత్యేకత ఏంటండి? మాయాబజార్లో ఉన్న ప్రత్యేకత భారతమే ఏదో కొంచెం కల్పితం అనే మాట ఏదో అంటుంటారు, అది అది విమర్శగానే మనం చూడాలి తప్ప, అంటే పాండవులు కనపడలేదు ఏదో ఏదో చెప్తుంటారు. సరే, మాయా బజార్ అని పేరు పెట్టినప్పుడు చిన్న మాయ ఉంటుంది, అదే పేరుకి సార్థకత చేస్తూ మహానుభావులు, మహామేధావులు అద్భుతంగా తీర్చిదిద్దారు. సరే, చిన్న చిన్న లోటుపాట్లు ఇవాళ తీయడం సాధ్యం అవుతుందండి మాయాబజార్ లాంటి సినిమాని? మళ్ళీ సాధ్యమే, అంటే మళ్ళీ రామారావు పుట్టాలి, లేదు ఇంత గొప్ప సినిమా అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయాలి తప్ప ఎవరి వల్ల కాదు. ఏం చేయాలన్నా కేవీ రెడ్డి గారు ఉంటారు కదా, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూపించగలం. మరి కేవీ రెడ్డి గారు లాంటి మేధ ఎక్కడ వస్తాడు? మార్కస్ బాట్లే గారు మరి అద్భుతమైన కెమెరా పనితనం కానీ ఆ నటులు కానీ లేరు కదా. అది హాలీవుడ్ కన్నా గొప్ప సినిమా అని చెప్తాను నేను. 1957 మార్చి 20 రిలీజ్ అయిందంటే 56లోనే ఆ సినిమాని సాంకేతికత అసలు ఏమీ లేదు, మన పరిశ్రమలో అసలు ఏమీ లేవు, వనరులు లేవు, సౌకర్యాలు లేవు, సాంకేతికత లేదు, మన బుర్రే ఏదో థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, లేదా రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టారు అన్నట్టు అద్భుతంగా ఆ సాంకేతికతని మేధావులు కాబట్టి కనిపెట్టారు. ఇవాళ ఈ విఎఫ్ఎక్స్ లేని రోజుల్లో తీసుకొచ్చారు అది. ఇవాళ ఇంత సాంకేతికత ఉంటే ఆ మాయాబజార్ కేవీ రెడ్డి గారు వాళ్ళు ఇంకొక చాలా గొప్ప అద్భుతంగా తీర్చిదిద్దేవారు. చేత అది మేధస్సుతో చేసిన సినిమా అండి, అందుకే ఇష్టం. అందులోనూ ఎన్టీ రామారావు గారిని కేవీ రెడ్డి గారు దేవుణ్ణి చేసిన సినిమా. అంతకుముందు ఘంటసాల గారి నిర్మాతగా సొంత ఊరు అనే సినిమా తీస్తే అందులో చిన్న సన్నివేశంలో కృష్ణుడు చేస్తే కొంచెం అది అనుకున్న ఆదరణ లేకపోగా కొంచెం ఎక్కడో మరి మేకప్ కారణమో ఏదో కారణం మీద అది ఆదరణ పొందల. అలాంటి పరిస్థితుల్లో రామారావు గారిని కృష్ణుడిగా రూపుదిద్ది రామారావు గారు దేవుడిగా ఆరాధించే గొప్ప పాత్రను సృష్టించిన మరి కేవీ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. మరి అలాగే అవకాశం ఇచ్చిన నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, ఘంటసాల గారు, ఇంకా మార్కెట్ బాట్లే గారు, పింగళ నాగేంద్ర గారు, కళాధర్ గారు, మాధవపెద్ది గోఖలే గారు, ఆ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్, అసలు సహనటులు, ఆ రోజు అందరూ ప్రారంభ దశలోనే నటనకి వారి వంతు కృషి చేస్తున్న సందర్భంలో యశ్వరంగారావు గారు, నాగేశ్వరరావు గారు, పైగా ఎన్టీ రామారావు గారి కెరీర్లో స్టార్టింగ్లో పాతాళ భైరవి తర్వాత వచ్చిన సినిమా 57 పాతాళ భైరవి, ఈ 57 ఇది ఇంకే సావిత్రి గారు, మహాతల్లి. మరి ఇలాంటి అద్భుతమైన మహానటుల్ని ఇవాళ ఎక్కడ చూడగలం? అదే సో మనకు కూడా ఏదో కోరికలు ఉంటుంటాయి కాబట్టి నేను అంటే ఎన్టీఆర్ గారితో సాన్నిహిత్యం ఎప్పుడు ఏర్పడింది మీకు? ఇంకా 82 మహానాడు తర్వాత ఇంకా ఎక్కడండి హైదరాబాద్ పార్టీ ఆఫీసు, ఈ పర్యటనలో మధ్యలో కలిసేవాళ్ళం. ఇప్పటికి మన కూడా గుంపులో గోవిందతో ప్రత్యేక స్థానం లేదు. అబ్బాయి ఆయనకి లక్షలాది అభిమానులు కదండి. అదే ఈ రాజేశ్వరరావునో లేకపోతే ఇట్లా ఎన్టీఆర్ రాజు గారు, ఇలా రమేష్ రెడ్డి ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు వెనకాల వాళ్ళతో గుంపులు వెళ్ళటమే తప్ప మనం ప్రత్యేకంగా మన పేరు ఊరు ఏం తెలియదు. అట్లా ఈ పర్యటనలు, మన జిల్లా పర్యటనలు, ఇప్పుడు మన పశ్చిమ గోదావరి పర్యటన వస్తే ఇంకా స్థానికులు కదా మనం, అదే ఇంకా అక్కడుండే స్థానిక అభిమానులతో మంచి సంబంధాలు ఉండేవి కాబట్టి ముందు మనసు కొంచెం హుషారుగా ఉండడంతో ఇక 18 వెళ్ళే టీంలో మనం ఉండేవాళ్ళం. 10 మంది ఉంటే 10 మందిలో ఒకళ్ళం. ఇంకప్పుడు ఎన్టీఆర్ యువసేన అని తాలూకా కమిటీలు వేశారు. అప్పుడు మనకు కూడా పదవి ఇచ్చారు. ఓకే, అలా ఈ పెద్దవాళ్ళందరితో కలవటమే, ఒంటరిగా ఇప్పుడు ఒంటరిగా వెళ్ళటం అలవాటు అయింది. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రెగ్యులర్గా హైదరాబాద్ రావటం, పార్టీ ఆఫీస్కి హిమ్మత్ నగర్లో ఉండేది, శ్రీనివాస వెంకటేష్ ఆపోజిట్. అవును, అల్లాడి రాజ్ కుమార్ గారి ఇంటి పక్కన. అల్లాడి పంటయ్య గారు అంటే రామారావు స్నేహితులైన. అక్కడ తప్పనిసరిగా వచ్చేవాడు పెద్ద ఆయన.
ఉదయం టైం వచ్చి తర్వాత సెక్రటరీకి వెళ్ళారు. ఇంకా ఆయన పెద్ద ఆయన ఇక్కడికి వస్తారు అన్నది తెలుసు కాబట్టి పొద్దున్న కాపలా కాసుకుంటే ఇక 1 నిమిషం 2 నిమిషాలు ఈ రాజేశ్వర గారు ఈ వీళ్ళతో పాటుగా లోపలికి వెళ్ళటం నమస్కారం అంటే కాళ్ళకి అదే పాద నమస్కారం. ఆ కాళ్ళ దండం పెడితే ఆయన దీవించినట్టు నెత్తి మీద చేసేవారు. ఈ ఫోటోలు దిగటం వచ్చేయటం అంతే. మౌనమే నీ భాష అన్నమాట. మాట్లాడుతున్నాం అదంతా మౌన ఆరాధనే. ఆయన చూడగానే ఇంకంతే. మళ్ళీ నెక్స్ట్ చూసే వరకు మంచి ఎనర్జీ. ఇప్పుడు మీ ఇంట్లో అంటూ ఉంటారు కదా, నువ్వు ఏదో జాబ్ చేసి ఇట్లవు పార్టీలు ఇవన్నీ ఎందుకు అంటారుగా సాధారణంగా. ఇప్పుడు ఎన్నన్నా అన్నిటికీ రామారావు గారు విరుగుడు. మన మాట వినటం అంటే రామారావు సినిమాల్లో పాత్రలు కూడా మనలో కనపడుతుండే. ఆయన తిక్క శంకర సినిమా మనం కూడా తిక్కే. ఈ తిక్క అనేది రామారావు అభిమానులకి చాలా ఎక్కువ. తిక్క మామూలు తిక్క కాదు, ఏది పట్టుకుంటేది. రామారావు గారు మొండితనం, మూర్ఖత్వం, తిక్క అన్నీ ప్రతి అభిమానికి ఉన్నాయండి. అభిమానుల్ని ఆయనలాగా మాస్ హీరో కదా, పరకాయ ప్రవేశం చేసినట్టు అందరూ అందుకునేవారు. అది నిజమైన అభిమానం. ఈనాటి పరిస్థితులు మీకు తెలుసు కాబట్టి దాని గురించి నేను చెప్పక్కర్లేదు. అందులో రామారావు పిచ్చిపొల్ల కూడా చేశారు. అట్లా పిచ్చిపొల్ల తనంగా ఉంటుంది, అమాయకత్వంగా ఉంటుంది అభిమానులు. రామారావుకు ఉన్న అన్ని లక్షణాలు అభిమానులకు అలా వచ్చినాయి. తర్వాత కాలమాన పరిస్థితులు మారినాయి. కానివ్వండి, మరి సినిమా ఫీల్డ్కి ఎలా ఎంటర్ అయ్యారు మీరు? ఇదండి మన రాజకీయం మనకి ఎందుకు. నాకు రామారావు అంటే ప్రేమ, అభిమానం, ఇష్టం తప్పిస్తే రాజకీయం కాదు. ఆయన పెట్టారు పార్టీ, ఆయన ఏం చేయమంటే చేయటం. సరే, అందులో సేవ చేయమని నేర్పారు. అది మంచి సేవ. ఆయన జీవిత లక్ష్యానికి ప్రజలకు సేవ చేయటం అనే 60వ సంవత్సరం షష్ఠి పూర్తి తీసుకున్న నిర్ణయానికి ఆయన ఏదైతే సభల్లో సమావేశాల్లో చెప్పారో అది మనం పాటించేవాళ్ళం. ఆ పాటించే అనుసరణలో నేను ఒకడిని. ఓకే. తర్వాత ఈ రాజకీయ పరంగా ఇప్పుడు మనం ముక్కుసూటిగా రామారావు లాగా ఆయన అభిమానంగా ముక్కుసూటికి వెళ్ళే తనం నాకు ఉంది. ఆ మూర్ఖత్వం ఉంది, మొండితనం అన్నీ ఉన్నాయి. అందులో స్థానిక నాయకుల కాడి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇవన్నిటికీ కుదరవు కదండి. అవును. సో మనకి ఆ చిన్న ప్రజల కోసం అడిగే వ్యవహారంలో వీళ్ళకి సమన్వయం కుదరినప్పుడు మనం గొడవ పడేవాళ్ళం. అవి 1 పెద్ద దృష్టిలో కూడా మనం పెట్టేవాళ్ళం. అలా పెట్టిన క్రమంలో 85లోనే నల్లజర్లలో జడ్పీ హై స్కూల్ ఎదురుగా ఇది ఒక 128 మంది ఎవరో నివాసం ఉంటూ ఉన్నారు. పాకలు చిన్న ఇళ్ళు కట్టేసుకుని, సెంటు, 1/2 సెంటు, 2 సెంట్లు ఇట్లా. అదేదో వివాదం ఉంటే అతను ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ సమస్యను నేను రామారావు గారి దృష్టికి మన తణుకు ఆర్ఎంబి గెస్ట్ హౌస్కి ఆయన తణుకు పర్యటనకు వచ్చినప్పుడు వీళ్ళందరూ సంతకాలు పెట్టించిన మెమోరాండం ఇచ్చిన వెంటనే ఎంఆర్ఓకి విత్ ఇన్ ద వీక్ మనం ఇచ్చిన మెమోరాండంకి రిప్లై ఆయన స్వయంగా ఎంఆర్ఓకి అక్కడ నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చేయమన్నారు. ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళ ఉంటాయి కానీ కొలతలు, అదే వాళ్ళున్న ఇది ప్రకారం పట్టాలు ఇచ్చామని ఇచ్చారండి. ఇది 80 రోజుల్లో స్వయంగా జరిగిందండి. ఎంఆర్ఓ పిలిచి ప్రత్యేకంగా అభినందించాడు కూడా. వీళ్ళందరూ అంటే ఇవాళ అది కోట్ల రూపాయలండి. అలాంటి గొప్ప సేవ చేసే భాగ్యం రామారావు గారు అభిమానంగా దక్కడానికి రామారావు గారు కారణం. ఇలాంటి వ్యవహారాల్లో కొంచెం కొంతమందికి ఇబ్బంది ఉండేది. అదే ఇది డైరెక్ట్ అయిపోతుంది, తెలియకుండా వాళ్ళని అంటే సేవ ఎవరు చేస్తారని గుర్తిస్తారు అన్నట్టుగా ఆ గుర్తింపు ఇదిలో మన ఏదో అడ్డుగా కనపడటం, మనకి వెనకాలే మాట్లాడుతూ ఉంటారు కదా, గ్రూపులు ఉంటాయి కదా. ఎంత గొప్ప ప్రాంతమైనా గొప్ప పార్టీ అయినా గ్రూపులు డెఫినెట్గా ఉంటాయి, అవి నేను నమ్ముతాను. మన కుర్రాళ్ళు మనకేం తెలియదు. అప్పుడు ఇంకా 85 కూడా ఓటుకు రాలే మనకి, అంటే 83కి రాలే, అప్పుడు 21 అండి. మనకు ఓట్లు లేని టైంలో ముఖ్యమంత్రి చేసాం మనం. 85కి వచ్చింది. ఎందుకంటే ఈ 85 నాటికి రాజీవ్ గాంధీ వాళ్ళు వచ్చింది, 21ని 18 చేసాడు ఆయన. అట్లా మనకి ఎందుకు ఈ తలనొప్పులు, మనం కూడా నిలబడాలి అంటే చదువేమో ఇంటర్మీడియట్ కారణంగానే ఇంటర్మీడియట్ ఆగిపోయాం.
ముందుకెళ్ళలే. మీ ఫ్యామిలీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ముందు నుంచి వ్యవసాయం, వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం. ఆ ఊళ్ళో వ్యవసాయం ఉండేది. ఇంకా సరే ఆ టైంకి వ్యవసాయాలు కూడా అప్పటి పరిస్థితుల్లో అప్పుడు నష్టాలే కదా. అవును. ఇప్పుడు ఎంత నష్టం ఉందో ఆ రోజుల్లో కూడా ఆ నష్టాలు అనేది సాధారణ రైతుకి. రైతు ఎప్పుడు బాగాలేదు, అది పచ్చి నిజం, మీకు తెలుసు. ఇది చెప్పుకోవటానికి రైతు తప్ప రైతు త్యాగాన్ని ఈరోజు దేశ ప్రధానులు గుర్తించాల. ఇప్పటికీ ఏ ప్రధాని గుర్తించిన ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి గారు. నేను జై జవాన్ జై కిసాన్ అన్న గొప్ప వ్యక్తి ఆయన. తర్వాత మన చరణ్ సింగ్ గారు, ఆ రైతులకి ఎక్సైజ్ డ్యూటీ ఉంటే తీసేసిన గొప్ప నాయకుడు ఆయన. మరి ఎలా ఎంటర్ అయ్యారు? ఎవరి ద్వారా ఎంటర్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో? నేను నో రికమెండ్ చెప్పే కదా, అంత పెద్ద ఆయన స్టైల్. మనకి ఏదైనా కావాలి అనుకున్నాం, చేసే. ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్? ఎవరి దగ్గరికి వెళ్ళారు? డైరెక్ట్ గోపాల్ రెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు. లేకపోతే అప్పటికి పరిచయం ఉంది. అంటే 84 నుంచి బాలకృష్ణ గారు హీరో అవటంతో ఇంక బాలకృష్ణ గారి అభిమానులు, ఇంకా రామారావు అభిమానులు అందరూ బాలకృష్ణ గారి అభిమానులు. దాంతో ఈ సినిమా ఓపెనింగ్లు మనకి అప్పటికి అలవాటు అయిపోయింది కదా. ఈ ఓపెనింగ్లకు వెళ్ళటం, 100 రోజుల ఫంక్షన్లు, ఈ అలవాట్లో గోపాల్ రెడ్డి గారు మంగమ్మ గారి మనవడితో ఆయన అంటే మరి రామారావు లాగా బాలకృష్ణ గారిని అభిమానించినట్టుగా గోపాల్ రెడ్డి గారిని కూడా అభిమానం ఉండేది. ఎందుకంటే పెద్ద హిట్ ఇచ్చారు. అవును. ఇది గర్వం, అసలు మామూలుగా గర్వంగా పడే హిట్ కాదు అది. అంతే అక్కడి నుంచి ప్రత్యేకంగా అభిమానించడంతో ఇక మనకున్న హుషారుకి మనల్ని గుర్తించేవారు. ఓకే. మనం చిన్నగా చెప్పేసేవాళ్ళం, ఏమనుకుంటారో మనకు అనవసరం, మనం చెప్పేయడం. ఆ చెప్పేయడంతో కొంచెం మనల్ని గుర్తించడంతో స్వయంగా వెళ్ళి సరే ఇట్లా ఇంట్లో చెప్పి వచ్చానండి, చెప్పకుండా రాలేదు, చెప్పి వచ్చాను. మరి ఏదో ఒకటి నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఏం చేస్తావు అన్నారు. మీ ఇష్టం, నేను చేయమని చేస్తాం, మీరు ఏం చేయమండి. సరే నీకు ఏది ఇష్టం. ఈ సినిమా స్టార్ట్ అవుతుంది బాలకృష్ణ గారిది. ఈ సినిమా ప్రారంభించాక ఒక నెలలో స్టార్ట్ అవుద్ది, వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా చెయ్యి, అప్పుడు నీకు ఏది నచ్చితే అది తర్వాత చేద్ది కానీ అంటే అట్లా మూవ్ గోపాల్ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా. గోపాల్ మంగమ్మ గారి మనోడా? గోపాల్. ఇంకట్లా ఆ సినిమా పూర్తయ్యాక నీకు ఏది ఇష్టం, నీకు ఏది నచ్చింది అన్న, ఇదే బాగుందండి, ఇదే చేస్తానంటే ఇంక అక్కడ అట్లా 90 వరకు భార్గవ ఆర్ట్స్ అంటే బాలయ్య బాబుకి. ఇంకా అక్కడి నుంచి ఈ బాలయ్య బాబుకి మనం సాన్నిహిత్యం రావటం, మన పెద్ద దగ్గర ఉండే అభిమానులాగా ప్రత్యేకంగా బాలయ్య బాబు దగ్గర నాకు బాధ్యత కూడా అప్పగించారు. ఏదో అభిమానులు అందరినీ సోనమైపరిచి ఉత్తరాలు ఇవన్నీ కూడా చూసేవాళ్ళ బాలయ్య బాబు దగ్గర. అంటే అంతకుముందు ఎవరో చూసేవారు, ఆ చూసే ఏదో చిన్న ఇది ఉంటే దాన్ని ఆ బాధ్యత రాగిచ్చారు. ఇంకా అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఇవన్నీ రోజు ఉదయం. అంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళ? ఆయన ఆఫీస్ ఉండేది ఇంటికే. మబ్రేస్ రోడ్, చోళాషాట్ అని బ్యాక్ సైడ్ మబ్రేస్ రోడ్, పెద్ద ఇల్లు. చెన్నైలో? చెన్నై, ఇక్కడ కాదు. అయితే నేను బాలయ్య బాబు గారిని అడిగాను, బాబు ఇట్లా మరి రోజు కనీసం ఒక ½ అవర్ అన్నా మీరు కేటాయిస్తే బాగుంటుంది. అన్నారు. ఏమన్నా అభిమానులు రాసి ఉత్తరాలు పెట్టి అందులో కొంచెం మంచి అభిమానుల మనసు కనపడుతుంది. వాళ్ళు మీ మీద అభిమానంగా రాసే ప్రతిదీ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకమైన సూచనలు, వాళ్ళ ఉద్దేశాలు కనపడుతున్నాయి. మరి మీకు తెలిస్తే బాగుంటుంది కదా. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క పరిస్థితులు బట్టి వాళ్ళ సినిమాని విశ్లేషిస్తూ చాలా బాగా రాసేవారు లోటుపాట్లు. ఓకే. మీరు ఎలా ఉండాలో వాళ్ళ ఉద్దేశాన్ని, వాళ్ళు మనసులో ఉన్న ప్రతి మాట అక్షరాలు కనపడుతుంది. అందులో అతి ముఖ్యమైనవి అంటే మీకు చేరాల్సినవి కొన్ని ఉన్నాయి. ఓకే. కొన్ని 100 వచ్చాయి రోజు. 100 వస్తే అందులో ఫిల్టర్ చేస్తే ఒక 5-10 మిగిలాయి. ఇంకా 5-10 మీరు చూస్తే బాగుంటుందని నేను చూస్తే ఏం చేస్తాను కాదు, మీకు తెలియాలి, అభిమానులు మనసు ఏంటనేది మీకు తెలిస్తే బాగుంటుందని చెప్తే రోజు ఒక ½ అవర్ ఇచ్చేవారు. ఉదయం లేచే టైంకి నేను అన్నీ సిద్ధం చేస్తే
దానికి మళ్ళీ రిప్లై కూడా నేనే రాసేసి ఓకే బాలయ్యబాబు గారితో స్కెచ్ పెన్తో సంతకం పెట్టించేవాడు. ఓకే ఇది చదివి వాళ్ళు రాసింది చదివి రిప్లై చదివి అప్పుడు సంతకం పెట్టి. ఓకే అంటే దీనికి ఏంటి రిప్లై అనేవి కూడా మరి అన్నీ ఆయన హీరో గారు రాయలేరు కదా, టక్కటక్క పెట్టేసి అయ్యాక అప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ ఉండేవాళ్ళు కదా, ఇక్కడే ఉండేవాళ్ళు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి అదే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పుడు రామారావు గారి గదిలో ఇదంతా రామారావు గారు పర్సనల్గా నిర్మాతలను కానీ దర్శకులను కానీ ఎవరినైనా బజుల్లా రోడ్లో మౌబ్రేస్ రోడ్డు. ఓకే బజుల్లా రోడ్లో అప్పటికి లోకేశ్వర్ గారు ఉండేవారు, డాక్టర్ మన పెద్ద అల్లుడు గారు లోకేశ్వర్. ఈ ఇల్లు పెద్ద ఆయన ఉండేవారు. తర్వాత ఆ ఇంట్లో రామారావు గారు ప్రత్యేక గది ఉండేది, ఎవరినైనా ముఖ్యమైన వాళ్ళు వస్తే ఆ గదిలోనే బాలయ్యబాబు గారితో ఈ అభిమానులకి సంబంధించి చర్చ జరిగేది. అంత మంచి ఇది చూపించేవారు అభిమానులు అంటే. అది తర్వాత రెట్టింపు అయిపోయింది. ఈ ఉత్తరాలు తిరిగి జారటం, దాంతోపాటు ఫోటో పంపేవాళ్ళు. అంతే ఈయన స్వయంగా స్కెచ్ పెన్తో సంతకం పెట్టిన ఉత్తరాలు ఏమిటికి మరి అదొక కొత్త అనుభూతి. అంత విలువ ఇచ్చేవారు అభిమానులు అంటే. దానికే మనం ఆయన అంటే అంత అభిమానంగా. ఆ తర్వాత రామారావు గారితో కూడా సన్నిహిత్యం పెరిగిందా? పెరగటానికి కారణం బాలకృష్ణ గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో మద్రాసు వచ్చే క్రమంలో ముందు ఇంటిమేషన్ ఉండేది, సమాచారం మరి బాలయ్యబాబు గారికి ఉంటే వెంటనే గోపాల్ రెడ్డి గారికి చెప్పేవారు హీరో గారు. గోపాల్ రెడ్డి గారు ఆయన మన పిలిచి పెద్ద ఆయన వస్తున్నారు, మన బాలయ్యబాబు చెప్పారు, ఈ 3 రోజులు నువ్వు ఆఫీస్కి రావద్దు, ఓకే నేనే పెద్ద ఆయన చూడటానికి వస్తాను నేను అని చెప్పంటే, ఇంకా పెద్ద ఆయన ఎయిర్పోర్ట్ దిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు ఈ పెద్ద ఆయన దగ్గర సేవ చేసే అవకాశం అదృష్టం బాలకృష్ణ గారు. ఆయన బాలయ్యబాబు చెప్పకపోతే మనకు అవకాశం వచ్చేది కదా. అట్లా 87, 88, 89, 90 వరకు. ఓకే ఆ సందర్భంలోనే రామారావు గారు వచ్చిన ప్రతి సందర్భంలో పెద్ద ఆయన ఎవరికైనా స్థానికంగా ఫోన్ చేయాలంటే ఇక నేను అప్పటికి పెద్ద ఆయన గుర్తింపులు ఉన్నాం కాబట్టి లేదా దండం పెట్టగానే కాళ్ళకి నమస్కారం పెట్టుకొని ఏం చేస్తున్నారని అడిగారు ఫస్ట్ టైం 87లో. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నానని చెప్పాడంటే అదే మా కాళ్ళకి నమస్కారం పెట్టి మొక్కల మీద కూర్చునేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నారంటే, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మామూలు విషయం కాదు, కష్టపడాలి, శ్రమపడాలి, మీరు మంచి దర్శకులు కావాలని నెత్తి మీద చేసి ఆశీర్వదించారు. ఓకే మళ్ళీ ఫుల్ జోష్ అనమాట, మంచి ఎనర్జీ వచ్చేది. పెద్ద మాట నిలబడాలంటూ కష్టపడేవాళ్ళం. మరి ఎందుకు అది జరగలేదు, మరి ఎప్పుడు జరుగుతుందో చూడాలి. అలా మళ్ళీ రామకృష్ణ హార్టికల్చర్స్లో బ్రహ్మశిష్యయాత్ర చేస్తున్నప్పుడు మళ్ళీ 2వసారి అప్పుడు దీవించారు. ఇప్పుడు ఏంటి ఏ సినిమా చేస్తున్నారని ఆయన గౌరవంగా అడుగుతారు కదా, ఇలా బాలగోపాలు చేస్తున్నారంటే కథ ఏంటి అన్నారు. కథ ఏం చెప్తాం, పెద్ద ఆ భయం ఉంటుంది కదా, ఆయన అంటే అంత ప్రేమ ఉన్నా ఆ భయమే, భక్తి భయం. ఇప్పుడు బాలయ్య బాబుకి భార్గవాడ్స్కి అంత అవినాభావ సంబంధం ఎట్లా ఏర్పడింది అసలు? ఇదే మా గోపాల్ రెడ్డి గారు మా అందరికన్నా గొప్ప అభిమానం ఎన్టీ రామారావు గారికి. అభిమానానికి నిదర్శనమే మంగమ్మ గారు మనోడు. అదే అక్కడ నుంచి బాలకృష్ణ గారు భార్గవాడ్స్ అంటే బాలకృష్ణ, అదే భార్గవాడ్స్ బాలకృష్ణ ఇంకా ప్రత్యేకంగా ఉండేది. అందుకది వాళ్ళ అనుబంధం రామారావు కోటి రామకృష్ణ గారికి గోపాల్ రెడ్డి గారికి మంచి అనుబంధం. ఇంకది వాళ్ళందరూ ఎప్పుడో ఏనాడో మరి ఏదో బంధం ఏదండి, ఒకరి కోసం ఒకరు చేయటం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకని అది వాళ్ళ అదృష్టం. ఇట్లా ఆ సందర్భాల్లోనే ఈ బ్రహ్మణి పాప ఉయ్యాల ఫంక్షన్ కానీ అన్నప్రాస కానీ వీటన్నిటికీ మనం పాలు పంచుకునే అవకాశం కూడా బాలకృష్ణ గారు సుందర్ గారు పూర్తి సహకారంతో. వాళ్ళ బాధ్యతగా అప్పగించకపోతే మనం చేయలేం కదా, మనం పక్కన నుంచోవలసిందే తప్ప వాళ్ళు మనల్ని అభిమానిగా గుర్తు. సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి మీరు డైరెక్టర్ అవ్వలేకపోయారు ఎందుకని? దీని తర్వాత గోపాల్ రెడ్డి గారు 90లో పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి కూడా ఎట్లా మనకు కావాల్సిన బంధువుల అమ్మాయిని అయితే మనకి కొన్ని ఎన్టీఆర్ గారి ఆదర్శాలు పాటించాలని వరకట్నం సినిమాతో మనం కట్నం తీసుకోకూడదు, అన్నగారి అభిమానిగా అని చెప్పి మన చేతిలో ఉన్నది పెళ్ళి.
మనకు నచ్చిన చేసుకోవచ్చు కదా అని మా నాన్న ఇంట్లో అమ్మ నాన్నలు కూడా చెప్పి వాళ్ళు ఏ సంబంధాలు చూస్తే నేను మన సంబంధాలు చేసుకుంటాను, కానీ కట్నం కానుకలు ఇలాంటివి మాత్రం ఉండవని చెప్పి. అంటే సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది అంతాను. వాళ్ళు కంగారు పడతారు కదా, అదే ఏదో ప్రేమలో రకరకాల అబ్బా అలాంటిది కాదు. మన ఇదిలోనే వెళ్తాను, సాంప్రదాయాన్ని పాటిస్తాను, బట్ కట్న కానుకలు అనేది నేను ఆశించనని చెప్పి. అది మళ్ళీ రామారావు గారి అభిమానిగా, బాలకృష్ణ గారి అభిమానిగా నేను ఆ వరకట్న సినిమా ప్రభావంతో కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను. అది గోపాల్ రెడ్డి గారు వీళ్ళందరికీ తెలుసు, చెప్పాను. వాళ్ళు కూడా సంతోషంగా, అంటే మంచిని పాటించితే ఎవరైనా అభినందిస్తారు, ఎట్లాగే అభినందించారు. బాలకృష్ణ గారు అప్పుడు పెళ్లికి బాలకృష్ణ గారిని ప్రత్యేకంగా పిలిచాను. ఓకే, వచ్చారా? బాలకృష్ణ గారు, గోపాల్ రెడ్డి గారు, కోడాంకృష్ణ గారు. మీరు ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం అంటే, అది మేము వస్తే ముహూర్తం కాదు, మంచి ముహూర్తం పెట్టించు, పెట్టుడు ముహూర్తాలు వద్దు, మంచి ముహూర్తమే సాంప్రదాయంగా పెట్టించంటే అప్పుడు మరి మద్రాసు నుంచి రావడం మాకు దాదాపు 500 కిలోమీటర్లు పల్లెటూరు. అదే రాత్రి పెళ్ళి అయితే మళ్ళీ 2 రోజులు మన కోసం కేటాయించాలని పగటిపూట వచ్చేలాగా పంతులు గారిని అడిగి ముహూర్తాలు పెట్టే పంతులు గారికి ఎప్పుడు వస్తుందో అప్పుడు పగల పెట్టండి అని ఆ పగటిపూట వచ్చే ముహూర్తమే ఖాయం చేసి అలా 1990 జూన్ 15 11:26 మా ఊరు రామాలయంలోనే పెళ్ళి. అదేంటి అన్నారు, మా హీరోగా వస్తున్నారు కాబట్టి మరి అమ్మాయి ఇంట్లో జరగాలి, సో మరి మన ఇంటి దగ్గర అంటే అప్పుడు కళ్యాణ మండపాలు గట్ల లేవు కదా, అదే అవును, అందుకని రామాలయంలోనే పెళ్ళి అని హీరో గారి కోసం, గోపాల్ రెడ్డి గారు, కోడాంకృష్ణ గారి కోసం అట్లా. అంటే గోపాల్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక మీరు మళ్ళీ ఇక దూరం అయిపోయారా సినిమాలకి? ఆయన ఉన్నప్పుడు కంటిన్యూ చేశాం, ఇప్పుడున్న ఈ ఇండస్ట్రీ పరిస్థితులకి దూరంగా ఉన్నారు. మనం ధైర్యంగా ముందుకెళ్ళి చేసినప్పుడు కింద పడ్డం, మీద పడ్డం, నష్టాలు వచ్చినాయి. డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారా? 91 నుంచి డిస్ట్రిబ్యూషన్ గోపాల్ రెడ్డి గారే పెట్టించింది. శ్రీదేవి పిక్చర్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అని పేరు కూడా ఆయనే, గోపాల్ రెడ్డి గారే నిర్ణయించింది. దాంతో మన అప్పటి నుంచి కంటిన్యూ 91 నుంచి. తర్వాత ఈ ఫస్ట్ మధురానగర్లో మన చిన్న వీళ్ళందరూ మిత్రుడు శ్రీకాంత్, చిన్న మేనా, అది అల్లరిపిల్ల, నిరోష, మన రవి, సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్, మలయాళం కుర్రాడు నిరోష, అది బాగా మనకి అప్పుడు పుష్కరాలు, ఆ పుష్కరాల్లోనే దాదాపుగా మంచి డబ్బులు వచ్చినాయి. తర్వాత అల్లరిపిల్ల, తర్వాత మన రత్న గారు జెంటిల్మెన్ ఒకటి చేసాం, అది మంచి హిట్. రత్న గారు కూడా బాగానే సపోర్ట్ చేసేవారు. ఇట్లా మళ్ళీ ఆ సపోర్టర్స్లో కొంచెం మాతో పెట్టుకోక ఇబ్బంది పెట్టింది భార్గవ ఆర్ట్స్, బాగా ఇబ్బంది పెట్టింది. ఆ టైంలో ఇబ్బందులు ఆర్థిక పరంగా కానీ వ్యాపార పరంగా కానీ పెద్ద విడుదలకులు ఏదో సామెత చెప్పినట్టు తల కింద అయిపోయింది. అంటే మన సొంత సినిమానే, మా గోపాల్ రెడ్డి గారు నిర్మాత, మా గురువు గారు కోడాంకృష్ణ గారు, బాలయ్యబాబు హీరో, డ్యూయల్ రోల్. అయినా చాలా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందుల నుంచి గోపాల్ రెడ్డి గారే మొత్తం మళ్ళీ మన ఎవరికి డబ్బు రూపేణ వ్యాపార పరంగా బాకీ లేకుండా ఆయన తీర్చారు మొత్తం. ఎంత బాకీ ఉంటే అంతా తీర్చి నన్ను మళ్ళీ నిలబెట్టారు. ఇప్పుడు ఎందుకంటే గోపాల్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులు ఎవరు సినిమా ఫీల్డ్? కుర్రోడు భార్గవ్ ఉండేవాడు, భార్గవ్ కూడా తను కూడా నోమోరు. అమ్మాయి ఇంకా ఆ అమ్మాయికి ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదు. ఈ మధ్య అంటే ఆడపిల్లలు వస్తున్నారు కానీ అసలు అప్పుడు వచ్చేవారు కాదు. అవును. ఇప్పుడు అంటే కొంచెం చదువుతో పాటు ఇంకా పేరెంట్స్ కూడా సహకరించడంతో ఇండస్ట్రీకి వస్తున్నారు. అదే. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? అమ్మాయి పెళ్ళయింది, హౌస్ వైఫ్. అల్లుడు వచ్చి మార్కెటింగ్ ఫీల్డ్, ప్రైవేట్ కంపెనీ. మా పెద్ద అబ్బాయి వచ్చి CA ఫైనల్ రాసి ఉన్నాడు మనం. ఓకే. రెండో అబ్బాయి లా ఆంధ్ర యూనివర్సిటీలో PG పూర్తి. సినిమాకి ఎవరికి సంబంధం లేదు ఇక? లేదు, అంటే వాళ్ళు చదువుకుంటున్నారు అని వాళ్ళకి ఇష్టమైంది చదువుకోమని. అంటే ఈ పరిచయాలు ఇట్లా ఉన్నాయని ఆ ప్రభావం లేదు. సినిమాలు చూస్తారు,
దాని పెద్ద ఎక్కువ మరి అదే వాళ్ళ దృష్టి చదువు మీద ఉంది. అయితే ఇంటికి వీళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటండి. వీళ్ళు పుట్టినరోజులకి ఇట్లా షూటింగ్లకు వచ్చినప్పుడు మన రాజమండ్రి కాబట్టి షూటింగ్లకు ఎక్కువ వస్తుంటారు. అప్పుడు ఈ ఫ్రెండ్స్ అంతా వస్తారు ఇంటికి. మన మన మిత్రుడు శ్రీకాంత్ కానీ, చిన్న కానీ, ఇట్లా మొత్తం అందరూ. ఓకే. వీళ్ళు వీళ్ళు షూటింగ్కి వచ్చిన టైంలో పిల్లల బర్త్డే అయితే ఇంటికి వచ్చి వీళ్ళని దీవించి వెళ్తారు. వస్తూ పిల్లలు కదా అని ఏదో గిఫ్ట్లు తెస్తారు. అని బాగా చూసుకుంటారు వీళ్ళందరూ. మన అరుణ్ ప్రసాద్ బల్లేడు బాస్ డైరెక్టర్, మీ ఇద్దరు కొలీగ్స్ అనమాట. సాధ్యమందరికి అందరూ తప్పనిసరిగా నేను కలుస్తుంటాను, వాళ్ళు కూడా వస్తారు. ఓకే. ఎక్కడ సెటిల్ అయ్యారు ఫ్యామిలీ అంతా? రాజమండ్రి. రాజమండ్రి. మీరు అక్కడి నుంచి వస్తూ ఉంటారంటే హైదరాబాద్కి? ఇప్పుడు పని ఉంటే రావటం, చూసుకోవటం, వెళ్తే అంతవరకే తప్ప ఇంకా ఇక్కడికి ఇంకా స్థిర నివాసానికి రాలా. ఏమో ఇది మాయాబజార్ రిలీజ్ చేయాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? ఈ మధ్య అండి. ఎందుకంటే తర్వాత ఈ కరోనా తర్వాత ఆలోచనలన్నీ మారిపోయినాయి కదా. ఆ మారిన ఆలోచనలో ఏం చేద్దాం అనే దగ్గర ఈ అన్నగారు దీవించారు మంచి దర్శకులు అవ్వాలని అమలైపోయాను కొంచెం ఉంది. అది ఎప్పటికైనా కోరిక తీరాలనేది ఉంటుంది కదండి. అదే అంబిషన్. ఇది గోపాల్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం, ఎన్టీ రామారావు గారు దీవించారు. సరే మనం కూడా ప్రయత్నం చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఎప్పుడు చేసినా ఆత్మీయ మిత్రుడు శ్రీకాంత్ హీరో. ఎందుకంటే తనంటే నాకు చాలా చాలా ఇష్టం. స్నేహితుడిగా, వ్యక్తిగతంగా చాలా. మధురానగర్ నుంచి? మధురానగర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు మన మాయాబజార్ కూడా వాయిస్ ఓవర్ మన శ్రీకాంత్ గారు చెప్పారు. అడగగానే ఆయన ఏం చేయాలన్నా ఆ సందర్భానికి తగ్గట్టుగా వ్యక్తిగతంగా ఎప్పుడు సహకరిస్తారు. ఓకే. మనకు కొంచెం లోటుపాట్లు ఉన్నా అంటే ఆయనకి మనకి అనుబంధం, స్నేహం ఉన్నా మనం ఏమో కొంచెం ముక్కుసూటిగా ఉంటాం. ఇది కోపతాపాలు ఉంటాయి. ఆయన మనల్ని ఆయన భరించడం మన అదృష్టం. అదే. అయితే ఆయన కొంచెం చాలా స్మూత్గా, సున్నితంగా ఉంటాడు ఆయన. మనమేమో కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉంటాం. అయినా ఆయన భరించడం ఓ రకంగా స్నేహధర్మాన్ని నాకన్నా ఆయన గొప్పగా పాటించినట్లు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు మన వల్ల వచ్చినా చక్కగా స్నేహితుడిగా మాత్రం. మరి ఇప్పుడు ఏంటి, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా లేదా అసలు ఏమీ లేదా? అంటే ఈ మాయాబజార్తో ఎందుకు వచ్చింది. సరే ముందు ఎన్టీ రామారావు గారి సినిమా విడుదల చేయలేదు, మన చేతిలో లేదు అనే చేయలేకపోయిన బాధ పోయింది. అప్పట్లో మేజర్ చంద్రకాంత్ అడుగుదారు అనుకునేవాడిని. అయితే అప్పటి పరిస్థితులు పెట్టి కొంచెం అది చేయలేకపోయాం. ఓకే. మోహన్ బాబు గారితో సినిమా నేను పనిచేశాను. మురళీకృష్ణుడు, బాలగోపాల్ 2 సినిమాలు పనిచేశాను. బాగా నన్ను చనువుగా బాగానే చూస్తాను. కానీ ఇండస్ట్రీకి దూరం అయిపోతే మన సినిమాలకు దూరం అయిపోయినట్టే కదా. మీరు రాజమండ్రిలో సెటిల్ అవ్వడం అనేది. దూరం దగ్గర ఏం ఉండదు సార్ నాకు తెలిసి. మీరు చెప్పింది గత కాలంలో, ఇప్పుడు అదేం లేదు. ఓకే. ఎందుకంటే నేను సమర్థించుకునే మాటలు చెప్పట్లా. ఇప్పుడు అంతా వచ్చి బొంబాయిలో ఉంటాడు, మనకేం దూరమా? రజనీకాంత్ చెన్నైలో ఉంటాడు, నార్త్ గాని దూరమా? అదే. ఇప్పుడు మన సూర్య ఉన్నాడు, బొంబాయిలో సెటిల్ అయిపోయాడు. దూరం కాదు. సక్సెస్ ఉంటే అందరూ దగ్గరండి. సక్సెస్ లేకపోతే మీ ఎదురుగుండా నేనున్నా, నా ఎదురుగా మీరున్నా మామూలుగా ఉంటుంది. అదే సక్సెస్ అయితే మన ఇద్దరు కలవటానికి మధ్యలో జనాలు ఉంటారు. దూరం ఎప్పుడూ లేదండి. సక్సెస్సే దూరం దగ్గర చేస్తుంది. ఇది ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోను, రాజకీయ రంగంలోను నేను చూసింది. మనం ఎక్కడో రాజకీయాల్లోకి ఏమైనా సీట్ అడుగుదామని కానీ ఆ ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడో అన్నగారు అభిమానం అడగటానికి అనుకున్నాం కానీ ఇంకా అది ఏదో జరిగింది తప్ప అది పెద్ద ప్రత్యేకంగా నేను రాజకీయంగా వెళ్ళాలనే ఉద్దేశం కాదు. కాబట్టి అది పెద్ద ఇప్పటికీ రాజకీయం అనేది మీకు లేదు, మనసులో లేదు అసలు. ఓన్లీ ఎన్టీ రామారావు గారు అంతే. మీ పేరు రామారావు కాబట్టి కాకతాళీయంగా జరిగింది. అది ఎందుకు కుదిరింది అయితే ఏంటంటే సందర్భానికి తగ్గట్టుగా. మీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు కాబట్టి ఈ మధ్యన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు, వీళ్ళందరూ నిర్మాతల మధ్యలో ఒక వాతావరణం నెలకొంది. పర్సంటేజ్ విధానం,
కావాలని ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏం మాట్లాడినా మరి దీన్ని వేరేగా అపార్థాలు చేసుకునే పరిస్థితులు ఇప్పుడు కనబడుతున్నాయి. ఎవరి మనసులో ఏం చెప్పినా వాళ్ళు చెప్పే హక్కు లేనట్టుగా కనబడుతుంది. మీరు అడిగారు, నేను చెప్తున్నా, నచ్చకపోతే నచ్చినట్టు ఉండాలి. అదే మళ్ళీ దాన్ని తిరిగి మీకు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా, మీకు నచ్చింది మీరు చెప్పండి, తప్పులేదు. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన ఏదో చెప్పారు, ఆయన అభిప్రాయం చెప్పారు. మీకు ఎందుకు నచ్చాలి నచ్చకూడదు అన్న దగ్గర మీ ఇష్టం. మళ్ళీ ప్రతి విమర్శ చేసి, ఇప్పుడు ఆయన తీసిన ప్రతి సినిమాలో ఉద్యమానికి అనుగుణంగానే తీశాడు. ఆయన ప్రజలకి చేరు అవ్వాలనే తీశారు. ఏదో సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు, ఆదర్శాలని ఒంటరిగా నారాయణమూర్తి గారు సాధించాడు. ఆయన ఇప్పటికీ నాకు తెలిసి ఈ తెలంగాణ ప్రాంతంలో ₹1,00,00,000 దాటిన తొలి సైన్యం ఎర్ర సైన్యం అనేది నాకు గుర్తున్నంత వరకు. ఓకే, మేబీ ఏమన్నా సబ్జెక్టు కరెక్షన్ ఏదైనా ఉంటే మార్చుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు మరి మార్పు చేర్పులు ఉంటే ఎవరైనా చెప్తే నేను అర్థం చేసుకుంటా. ఎర్ర సైన్యంతోనే ₹1,00,00,000 దాటిన కలెక్ట్ చేసిన సినిమా. పర్సంటేజ్ ఇస్తే నష్టం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి రెంటల్ విధానం కన్నా పర్సంటేజ్ అంటున్నారు, వాళ్ళు అడుగుతున్నారు ఎగ్జిబిటర్లు అందరూ. పర్సంటేజ్ విధానం వల్ల కొంత ఎక్స్ట్రా డబ్బులు వస్తుందని వాళ్ళు ఆశిస్తున్నారు. అంటే ఎక్స్ట్రానా ఇంకోటి కానీ సమభాగస్వామి అండి, ప్రపోర్షనేట్ అంటాం కదా. అంటే మీకింత మీద అందరికీ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు 4 రకాలుగా ఉండాల్సిన 4 చేతులు పడితే ఒక బలం పెరుగుద్ది. ఇప్పుడు థియేటరు యాజమాన్యం వాళ్ళు నిజంగా క్షేత్రస్థాయిలో వాళ్ళు లేకపోతే ఎంత సినిమా తీసినా వెళ్ళదు కదండి. ఇప్పుడు మన 16mm వీధుల్లో చూసినట్టు ఉంటుంది దొడ్లోను. ఆ రోజున పర్మనెంట్ థియేటర్స్ కట్టి బాగా ఖర్చు పెట్టి ఎకరం మినిమం థియేటర్ ఉండేది. ఇవాళ ఎకరం థియేటర్ కట్టరు కూడా. ఒక్కొక్క చోట 2 ఎకరాలు ఉండేది పల్లెటూరులో. అప్పుడు రేట్లు లేవు కదా. సో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాలానికి అనుగుణంగా వాళ్ళు ఎంత అయినా ఖర్చు. ఇప్పుడు డాల్బీ అట్మాస్ తక్కువ అవ్వదు. అవును, ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు? మీకు సాంకేతికత వచ్చిందంటే వాళ్ళు చేయలేదంటే మీరు చేయ ఉండదు కదా. ఇప్పుడు ప్రేమాలయం లాంటి సినిమా డాల్బీ వస్తే ఎక్కడ ఉంది, మనకు ఉందా? నాకు ఈ డిస్ట్రిబ్యూషన్కి సహకరించిన వాళ్ళు శ్రీకాంత్ గారు. ఎలాగో శ్రీకాంత్ గారికి ముందు మా మిత్రుడు, చాలా మంచి గొప్ప స్నేహితుడు కృష్ణవంశీ. తను కూడా తాడేపల్లిగూడు, చెన్నై నుంచి తను కూడా తన ప్రయత్నాలు ఉన్నప్పుడు నేను భార్గవాడ్స్. ఓకే, నేను మాతో పెట్టుకోకు, పాత బస్తీ ఇట్లాంటి సినిమాలు ఇబ్బంది పడుతున్న టైంలో ఫస్ట్ సింధూరం ఇచ్చి సహకరించాడు. మిత్రుడిగా తను అడగకుండానే ఏంటి పరిస్థితి ఏమి లేదు, కొంచెం పరిస్థితులు ఇబ్బందిగానే ఉన్నాయి. సరే అయితే నేను సింధూరం స్టార్ట్ చేస్తున్నాను కదా రాజమండ్రిలోనే. ఇదంతా రాజమండ్రిలో జరిగింది, ఆనంద్ రీజెన్సీ. ఈ సినిమా నువ్వు రిలీజ్ చేయాలంటే డబ్బులు ఉండాలి కదా. అంటే ఒక మంచి మాట అన్నాడు. బట్ నీ దగ్గర డబ్బు ఉంటే ఇచ్చేవాడిని కాదేమో, కాబట్టి నేనే నీకు అన్ని ఇస్తాను, ప్రింట్, పబ్లిసిటీ అన్నీ నువ్వే పెట్టుబడి పెట్టొద్దు అని మళ్ళీ నిలబెట్టిన మంచి గొప్ప స్నేహితుడు కృష్ణవంశీ. అలా సింధూరం, 97, సముద్రం, మురారి మంచి సినిమాలు పండి. ఆ బ్యాచ్తో నేను మళ్ళీ మనకి ఇబ్బందుల నుంచి బయటపడి మళ్ళీ మంచి పునాది వచ్చింది. అదే శ్రీకాంత్ గారు అట్లా 2-3 సినిమాలు ఆయన పర్సనల్గా ఆయన చెప్పాడు, ఆవిడ శ్రీవారిని ఇట్లా మళ్ళీ అక్కడ క్యారీ అయింది. తర్వాత నా మనసు ఇస్తారా సినిమాకి నాకు బాగా ఉపయోగపడుద్దని శ్రీకాంత్ గారు 10 లక్షలు ఆ రోజుల్లో. శ్రీకాంత్ గారు, సౌందర్య, వీళ్ళందరూ తమిళ్లో 20 వారాలు ఆడింది. మన నువ్వు వస్తాను డైరెక్టర్ షిండే గారు. అవును, షిండే. సరే ఈ సినిమా బాగుంది, ఈ సినిమా చేయండి సరే అని చెప్పి చేస్తే 10 lakhs ఇచ్చారు. మనం పెట్టాల్సింది మనం పెట్టాం. వేరే ఫ్రెండ్ నేను అందరు చేస్తే ఆ సినిమా అనుకోకుండా మళ్ళీ తేడా వచ్చింది. ఆయన ఇచ్చిన 10 పోయింది, మనకి మళ్ళీ చిన్న ఇబ్బంది. అంత మంచి సహకారం ఇచ్చిన వాళ్ళు నా మంచి మిత్రుల్లో గొప్ప స్నేహితులు కృష్ణవంశీ, మన శ్రీకాంత్ గారు ఇద్దరు. ఆ ఎపిసోడ్తోనే మళ్ళీ కొన్నాళ్ళు మనం వ్యాపారాన్ని నడిపించగలిగాం. అంటే ఆటుపోట్లు ఉన్నాయి,
అయితే మనకు కూడా కొంచెం ధీమాగా ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కదండి, ఇప్పుడు రిలీజ్ వల్ల మనకి ఏమైనా కంఫర్ట్ గా ఉందా రిలీజ్లో? లేకపోతే అంటే లైవ్ లో ఉన్న హీరోలది అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు కలేజీ రిలీజ్ అయ్యి బాగా అది బ్రహ్మాండంగా ఉందని చెప్పి, మరి 15 ఏళ్ల క్రితం మనం సినిమా బాగానే ఉంది, ఎందుకు జనాలు చూడట్లేదని అనిపించింది. మరి జనాలు ఎందుకు చూస్తున్నారు అనే దగ్గర ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఆ తర్వాత ప్రభాస్ గారు, అట్లాగే మన అల్లు అర్జున్ గారు, ఇప్పుడున్న హీరోలు అయితే రిలీజ్లు వస్తున్నాయి. ఈ రామ్ చరణ్ గారు, ఇట్లా యువ హీరోస్ అందరూ, అంటే స్టామినా ఉన్న స్టార్స్ అందరిది వస్తుందండి. స్టామినా ఉండాలి. ఆ రిలీజ్ అనేది తేలిక కాదు. అంటేనే చాలా ఇది ఉండాలి. స్టామినా ఉన్న స్టార్స్కి బాగా వస్తుంది. అంటే ఎంత 4Kలో మార్చాలంటే ఎంత ఖర్చు అవుద్ది ఒక సినిమాని? అంటే 4K అనేది మరి 10 లక్షలు అవ్వచ్చు, 15 లక్షలు అవ్వచ్చు. అంటే కాంప్రమైజ్ కాకుండా చేస్తే మాత్రం ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అంటే అది టైం టేకింగ్, డబ్బుకి టైం టేకింగ్కి సమయం కుదిరితే తప్ప క్వాలిటీ రాదు. ఈ మధ్య కొన్ని వచ్చినట్లు బాగాలేదు, ఇట్లా స్క్రీనింగ్ చూసాక బాగాలేదని అక్కడ క్వాలిటీ మిస్ అయిందంటే అక్కడెక్కడో అదే కాంప్రమైజ్ అవటం, లేకపోతే నెగిటివ్ లేకపోవటం. నెగిటివ్ నుంచి 4K వస్తే క్వాలిటీ ఉంటుంది, నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ప్రింట్ నుంచి అంటే పాజిటివ్, ప్రింట్ అంటే పాజిటివ్ నుంచి వస్తే అది క్వాలిటీ ఎక్కడ తగ్గుద్ది. కార్బన్ పేపర్ లాగా ఉంటుంది. మనం రాసిన దాని కార్బన్ పేపర్ దే ఉంటుంది, అంతే కదా. మరి ఫస్ట్ కాపీ బాగానే ఉంటుంది, సెకండ్ కాపీ తేడా వచ్చేది. అట్లా నెగిటివ్ ఉన్న 4Kలు వేరు. అది మరి నెగిటివ్ అందుబాటులో లేకపోతే కొంచెం క్వాలిటీ తేడా వస్తుంది. ఆ క్వాలిటీ తేడా వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు అవుద్ది. నెగిటివ్ లేదనుకోండి ఎక్కువ ఖర్చు అవుద్ది. ఏమో ఫ్యూచర్లో ఏ ద్వారా మంచి క్వాలిటీతో తేవచ్చేమో చెప్పలేము. ఏదైనా జరగవచ్చండి, దాన్ని మనం స్వాగతించాలి తప్ప జరిగితే మంచిదే. అయితే జరిగేదానికంటే అందుబాటులో ఉండేలా ఉంటే సంతోషం. అదే మనం దాన్ని వ్యాపారం ముడిపెట్టి చూడాలి. కానీ వ్యాపారాన్ని అంటే ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది కాబట్టి మరీ పాత సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారి సినిమాలు చేసామనుకోండి, జనం అంతగా ఇది ఎవరేమో రిసీవ్ చేసుకోరేమనిపిస్తుంది. అంటే ఈ యువతరానికి కొంచెం అది కనిపిస్తుంది కదా. ఎందుకంటే రామారావు గారు 102వ జయంతి మన జరిగింది, నాగేశ్వర గారికి కూడా సంవత్సరం అటు ఇటుగా 101. ఆ వారిద్దరిని, రామారావు నాగేశ్వరరావు గారిని ఆదరించిన అభిమానులు ఇవాళ నో మోర్, అతి తక్కువ ఉంటారు. ఎక్కువ మంది ఉన్నారు. ఉంటే 10% ఉన్నా కానీ ఆల్రెడీ చూసేసి ఉన్న సినిమా 10% ఉన్నారు అనుకున్నా. నచ్చిన ప్రతి సినిమా 5, 10, 15, 16, 20, 25 ఇంకా అభిమానం ఉంటే ఇంకెక్కువ. ఇప్పుడు పడి రావడం ఉంది. నేను 100 రోజుల్లోనే 40 సార్లు 50 సార్లు చూసేసాను. ఏ సినిమాది? అడిరావుడు. అవును. ఈ కొండవీడి సింహం, బొబ్బులు పులి ఇవన్నీ 50 సార్లు పైనే. అదే సత్యబాబరాయుడు అవన్నీ 50 లోపు ఉండదండి. ఇది థియేటర్లో. మళ్ళీ తర్వాత ఈ టీవీలో వచ్చాక ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు ఏది గుర్తొస్తుంది. అందుకని అంతా చూసింది. అదే అంటున్నాం. ఇప్పుడు మనకేంటంటే 40% యువత రారు, 60 పైన వాళ్ళు రావాలి. వాళ్ళు కొన్ని కారణాల మీద రాలేరు. ఇంకొన్నది 20%. ఆ 20% చూసిన వాళ్ళే. ఆ 20%లో ఎంతమంది వస్తారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ లెక్కలు వేసారా మీరు? మాయాబజార్ రిలీజ్ చేశారు, అన్ని వేసినా ఓకే, ఏం జరిగితే జరుగుద్ది, కోరిక తెచ్చుకుందాం ముందు అంతే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తోడు రంగులు, పిచ్చి పుల్ల 2 సినిమాలు తీశారు. 2 కమర్షియల్గా ఆయన పెట్టిన పెట్టుబడికి, వ్యాపారానికి, రాబడికి సంబంధం లేదు. తర్వాత ఆయన సరైన సినిమా చేద్దాం సినిమా చేశారు. అట్లాగా ఆయనకి ఇష్టం వచ్చిన ప్రతి సినిమా సొంతంగానే తీశారు. ఏ ప్రయోగం, ఏ నిర్మాత మీద పెట్టల. అవును. ఏ సినిమా చేసినా, కాపురం, ఏదైనా వరకట్ అన్నీ ఆయన రామారావు గారు చెప్పాలి ప్రజలకి, ఇది మనం చెప్పాలి, ఈ మెసేజ్ ఇవ్వాలి, ఈ మాధ్యమంలో మనం అద్భుతంగా అందరికీ చేరాలి, ఇది గొప్ప సమాచారం అని ఆయన నమ్మిన ప్రతిదీ సొంతంగానే చేశారు. కన్నేటి మీద రామకృష్ణ హార్టికల్చరు, సినీ స్టూడియోస్, ఏ సినిమా అయినా ఎవరి మీద పెట్టాల. అట్లా ఇది మనకు నచ్చింది కదండి, ఎవరినో ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మన ప్రయత్నం మనం చేసి అప్పుడు డెఫినెట్గా లెక్కలేస్తే తగలొచ్చు,
మిగలొచ్చు, అది మన చేతిలో ఉండదు. ఇప్పుడు పెద్ద హిట్ సినిమా వద్దని మనం కొన్న సినిమాలే ఫ్లాప్ అయినాయి. కళాఖండం ఎంతవరకు ఆదరిస్తారనే దగ్గర మనం వెయిట్ చేయాలి తప్ప ఆ కళాఖండాన్ని విడుదల చేస్తున్న ఆనందం ఉంటుంది కదా, ఆనందం కోసం రామారావు గారి మీద ఆరాధనతో మనం చేసిన, ప్లస్ అందరూ రామారావుతో పాటు ఇప్పుడు నాగేశ్వర గారితో, అంటే అప్పుడు చిన్నతనంలో తెలియక ఏదేదో హీరోలు అని చెప్పేసి ఏదో చిన్న చిన్న ఏ ఉంటాయి తప్ప పరిణితి చెందాక ఉండదు కదా. తర్వాత నాకు నాగార్జున గారితో మురళీకృష్ణ చేశాక ఆ మార్పు చేర్పులో దగ్గరకు వచ్చాక తెలుస్తుంది కదా. అట్లా సావిత్రి అంటే మహా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు బాలయ్య బాబుతో సంబంధాలు బాగానే ఉన్నాయండి మీకు ఇప్పుడు? అంటే ఈ సంబంధాలు అనుబంధాలకి ఏంటంటే మరి బాగానే అంటే నేను ఎక్కువ కలవటం వెళ్ళట్లేదు, మరి అదే ఆయన పిలవట్లేదు, నేను వెళ్ళట్లేదు, అంతే తప్ప వేరేం కాదు. వేరేం లేదు. నాకు అభిమానం నా మనసులో ఎలా ఉంటుంది ఆయనకి, హీరో గారికి తెలుసు. ఆయన ఎలా నన్ను చూసాడో నాకు తెలుసు కాబట్టి వెళ్ళటానికి వెళ్ళకపోవటానికి కారణాలు అయితే ఏమి లేదు. సరే, ఎవరు సినిమా ఫీల్డ్ రెగ్యులర్ టచ్లో ఉంటేనే కొద్దిగా టచ్లో ఉండాలి. అండ్ మనకేంటంటే మరి మన బాణీలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. హీరో గారి బాణీ ఇప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది కదా. ఆయన సంగతి నేను వ్యక్తిగతంగా దగ్గర ఉండి అన్ని చూశాను కాబట్టి నాకు తెలుసు. ఎలా ఉంటారు అసలు ఆయన బాలయ్య బాబు? ఎప్పుడు ఒకలాయన ఉంటారండి, ఎప్పుడు ఒకలాయన ఉంటారు. నెత్తినే పెట్టుకునేవారు. ఆయనకి ఏంటంటే ఆ నాన్నగారిలాగా మంచి, అన్నీ మంచియే, ఎక్కడ ఏమీ లేదు. తండ్రి పెద్ద ఆరాధ్య దైవం అని, ముఖ్యమంత్రి అని, ఆ హోదాలు ఆ దర్పాలు ఎప్పుడు చూపించలేదు. చాలా డౌన్ టు ఎర్త్ అని చాలా మంది చూడకుండా చెప్తారు, నేను చూసి చెప్తున్నా. అదే ఆయన అవకాశం ఇవ్వకపోతే నేను ఆయనతో అన్ని సంవత్సరాలు ప్రయాణం చేయలేను కదా. అదే ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి ఉంటారు మీరు ఆయనతో? దాదాపు 10 years ఉంటుందా? బార్గాడ్స్ అక్కడ 5 years, తర్వాత కంటిన్యూషన్. అంటే ఈ మధ్య కొంచెం వెళ్ళటానికి తప్పిస్తే అంతకుముందు కంటిన్యూషన్. మరి అందుకే కదండి, దాంతోనే నేను ఇవన్నీ చేస్తున్న టైంలోనే మనకేదో అప్పట్లో ఉదయం పేపర్ వచ్చేది. ఉదయం పేపర్లో ఎవరో ఒక మాస్టర్ కూతురు సంబంధించి న్యూస్ రాశారు. ఈ డెస్క్లు ఉంటాయి కదా, వేస్తే అది చదవగానే పొద్దున్నే మనకి పేపర్లు ఎన్ని ఉంటాయో చూసి అలవాటు కదా, అన్ని కాంప్లిమెంటరీ మొత్తం వచ్చేది మా ఆఫీస్. అన్ని పేపర్లోనూ మెయిన్ హెడ్డింగ్ చూస్తూ ఉంటే సినిమాలు ఫస్ట్, అది మిగిలిన చూస్తుంటే ఇది కనిపించింది. ఎవరో ఏ సుబ్బరాయలు గారని ఒక మాస్టర్, చిత్తూరు జిల్లా మదనపల్లి పక్కన బి కొత్తకోట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన మాస్టర్. మరి అప్పుడు జీతాలు ఉండేవి కాదు కదా, 87, 88 టైంలో జీతాలు ఈ బతకలేక బడిపొందులు అన్నట్టు తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కూడా ఉండేవి కాదు, పెద్ద జీతాలు ఉండేవి కాదు. ఇప్పుడంటే లక్షల్లో ఉంటారు. అది చదవగానే మనకెందుకు కొంచెం చూకుమంది. అరే అంటే ఒక 6 నెలల లోపల గుండె ఆపరేషన్, అంటే గుండెకి రంధ్రం పడింది. రంధ్రం 6 నెలల లోపల చెయ్యాలి, లేదంటే చెప్పలో విషమంగా ఉంటుంది అనేది దాని సారాంశం. 6 నెలల లోపల ఆపరేషన్ చెప్పితే తేడా అండి. కొంచెం ఫీల్ అయ్యి ముందు మేము మా భార్గవ్ స్టాఫ్ వరకు పర్ మంత్ ఇంత వస్తుందని తెలుసు కదా, ఒక నెలలో ఎవరైతే రెడీ చేశానో రెడ్డి గారేమో ఆయన మనడితో 25,000 ఎంత ఆయన ఇస్తారు. తర్వాత ఈ దేవప్రసాద్ గారు ఇట్లా మంచి సన్నిహితంగా ఉన్న అందరితోనూ కలెక్ట్ చేసి ఆపరేషన్ చేసేద్దామని ఒక ప్రపోజల్ పెట్టాం. తర్వాత లారీ డ్రైవర్ ప్రొడ్యూసర్ జీబాబు గారు ఇట్లా అందరితో, అంటే వెళ్ళే కూర్చొని ఏదో చేయాలంటే తరగ 10,000 తరగ 20,000 తరగ 10 ఇచ్చేస్తాను కాదు, మా ఆలోచించారు. ఆ సందర్భంలో అనుకోకుండా ఎందుకు రోజు బాలయ్యబాబు దగ్గర ఏంటి అట్లా ఉన్నావు, ఏదో తేడాగా ఉంది, హుషారుగా లేదంటే ఏం లేదు బాబు అంటే, లేదు ఏదో ఇబ్బంది కనపడుతుంది చెప్పంటే అప్పుడు జేబులో పేపర్ తీసి ఇచ్చాను. ఏంటి ఇది అని చదువు అన్నారు. ఆయన సీన్ పేపర్లు చదివి అలవాటు కదా, అసిస్టెంట్ ఎడిటర్గా చదవమంటే లేదు బాబు మీరే చదవండి అంటే చదివారు. ఆయన ఏం చేయాలి మనం? ఏం లేదు బాబు ఈ అమ్మాయిని బతికించాలన్నా. సరే వివరాలు ఉన్నాయా అన్నాడు. లేదు బాబు మన ఉదయం నుంచి మన శాస్త్రి గారు ఉంటాడు కదా, దాసనారాయణ గారు పర్సనల్ మేనేజర్ శాస్త్రి గారు అని, ఓకే
ఫోన్ చేయను. వెంటనే ఫోన్ చేస్తే ఈయన మాట్లాడి ఈ వివరాలన్నీ మనకు కావాలి, మా రామారావు వస్తాడని. అదే వివరాలు ఇచ్చారు. అవి పట్టుకుని వస్తే డైరెక్ట్గా వసుంధరాన్ని పిలిచి అమౌంట్ ఖర్చులకి కొత్త సీల్ కట్ట. ఓకే. అయితే బాబు నాకు డబ్బులు ఉన్నాయంటే ఉంటాయా పట్టుకెళ్ళాను అంటే అంత ఉదాహరణగా ఉంటుంది. ఎంత ఉద్యోగం ఆలోచించడం. ఓకే. అంటే ఆ విషయానికి సంబంధించి ఒక ప్రాణం. నేను ఎందుకో చెప్పాను కలెక్ట్ చేశారా మీతో? అసలు ఆయన అనగానే మొత్తం సర్వం ఎక్కడో మళ్ళీ బీ కొత్తకోట వెళ్ళి ఆ పేరెంట్స్తో మాట్లాడి ఆయన మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని వచ్చాక అప్పుడు చెరియన్ గారు అని పెద్ద సర్జన్, సౌత్ ఇండియాలోనే టాప్ సర్జన్, ఆయనకి బాలయ్య బాబు గారు పర్సనల్గా మంచి సంబంధాలు. ఈ రిపోర్ట్స్ వచ్చాక ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చాడు, వెంటనే డేట్ ఇచ్చాడు, వెంటనే ఆపరేషన్. అంతా కలిపి ఒక 4 రోజుల లోపల అయిపోయింది. బతికేసింది అమ్మాయి. ఓకే. ఇందులో ఒక్క రూపాయి ఎవ్వరిది లేదు, అంతా బాలకృష్ణ గారు. అంటే హెల్పింగ్ నేచర్ మొదటి నుంచి ఉంది. మొదటి నుంచి కాదు, ఎప్పుడు ఉందండి. ఆయన దృష్టికి వెళ్ళాలి, వెళ్ళింది ఏదైనా వెళ్ళాలి, ఆయన దృష్టికి వెళ్ళి ఏదైనా చేస్తారు. అంత గొప్ప మనసు ఉంది అందులో. నో డౌట్. రామారావు గారికి సంబంధించిన గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి. అవి బయటికి అంటే బయటికి ఏదన్నా మీ ప్రతిభ బయటికి రావాలంటే ఏం చేయాలి? మీరు నటుడు అనుకోండి, మీరు యాక్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది. 2 ఇవన్నీ అజ్ఞాతం. ఇప్పుడు నేను సందర్భం వచ్చింది కూడా చెప్పి నేను చెప్పలా. అప్పట్లో మన ఈ ఉమామహేశ్వర గారు ఉన్నారు కదా. అవును, ఆయనే కొండపనేని ఉమామహేశ్వర గారు. ఏంటి హీరో గారు ఏది చేసినా చెప్పరు, పట్టించుకోరు, మీరు మాట్లాడిపోతే అలాగే హీరో గారు ఎలాగో చెప్పరు, ఆయనకి ఇష్టం ఉండదు. ఇలా చేసి అలా చేసి అంటే ఇందులో గొప్ప పాయింట్ ఉంది. మీరు ఇది ప్రత్యేకంగా చేరాలి కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, అవాళ నిమ్స్ హాస్పిటల్ కాకల సుబ్బారావు గారు. ఓకే. ఎక్కడైనా సుబ్బారావు గారిని తీసుకువచ్చి నిమ్స్కి డైరెక్టర్ చేసి అద్భుతంగా చేశారు. ఒక్క సెకండ్ రామారావు దృష్టిలో పెడితే నిమ్స్లో అయిపోతాయి. మదనపల్లి పక్కన కొత్తకోట కదా ఒక మాస్టర్. అవును. హీరో గారు ఒక్క మాట చెప్తే అయిపోద్ది. అది ఏం చెప్పక్కర్లే, నాన్నగారికి కూడా చెప్పక్కర్లే, కాకర సుబ్బారావు గారు చెప్తే అయిపోయింది. ఆయన పని అలా చెప్దామని కూడా ఆలోచించలే. మా నాన్నగారు ముఖ్యమంత్రి, మనకి డబ్బు ఖర్చు అవ్వకూడదు అని అదలేదు. నన్ను పంపించారు, తీసుకొచ్చి చేశారు. చర్యనికి ఫోన్ చేశారు. అదే కాకర సుబ్బారావు గారు చేయొచ్చుగా. సో అక్కడ వ్యక్తిగతంగా ఆయన చేయాలనుకున్నా చేశారు. ఆయన దృష్టిలో పెట్టే అదృష్టం నాకు వచ్చింది. ఇది 88. సెట్లో బాగా సీరియస్గా ఉంటారంటారు బాలయ్య. సరే, రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు నాకు కోపమే. నేను చిన్న వాళ్ళ మీద దెబ్బలాడితే వాళ్ళు ఫీల్ అయ్యి తర్వాత మీ కోపం ఎక్కువండి, మీరు తిడతారని అంటుంటారు. అట్లాగే ఆయన మరి ఎన్టీఆర్ గారి కొడుకు, పైగా ఆయన అంటూ ఒక ప్రత్యేక స్థాయిలో ఎప్పుడు విజయాలతో ముందుకు వెళ్తున్నారు. అన్ని రకాలుగా అన్ని అర్హతలు ఉన్నాయి కదా. ఏదో అనాలని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. బట్ ఆయన అర్థం చేసుకుని ఆయనకి సన్నిహితంగా ఉండేవాళ్ళకి ఇవన్నీ మామూలు అవి పెద్ద అందరూ కొందరు నటిస్తారు, ఈయన నటించరు. ఈయన తెర మీద నటిస్తాడు, ఈయన బయట నటిస్తాడు. స్పాట్ ఏదన్నా అనాలన్నా పెట్టాలన్నా ఏదన్నా స్పాట్ అయిపోయారు అంతే, వాయిదా పద్ధతి లేదు. ఓకే. అందుకే ఆయన అంటే అభిమానం, గౌరవం ఎప్పుడు. ఎందుకంటే పారదర్శకంగా ఉంటారు. మ్యానిపులేషన్స్, ముందు మాట వెనకాల మాట అస్సలు అంటే ఏదైనా ముందున్న తల్లిదండ్రుల నుంచి వచ్చే ఉంటాయి కదా, అందులో మాత్రం ఆ విషయంలో ఆయన ప్రత్యేకంగా ఆయన చేసిన గొప్ప గొప్ప పనులు చాలామందికి తెలియదు. అట్లా ఆ చిన్నపిల్ల, ఆ అమ్మాయి పేరు శైలజ. పేరు కూడా గుర్తుంది మీకు బాగా. ఎంత వయసు అప్పటికి? 9 ఏళ్ళు. 9 ఏళ్ళ వయసు. తర్వాత చాలా సాధ్యమైనంత వరకు అట్లాంటి పనులు చేసేవారు. మంచి జరుగుతుందంటే ముందుండేవారు. ఎప్పుడు నో అని చెప్పలా. ఓకే. ఆయన దృష్టికి వెళ్ళి ఏదైనా తీసుకెళ్లేవాళ్ళు సరిగ్గా ఆయనకి ఏదైనా మీరైనా ఎవరైనా ఇప్పుడు మనం అర్థమయ్యేలాగా చెప్పి ఇది దీనికి తప్పదండి, మీరు చెయ్యాలి అంటే చేస్తారు. మీరు కాకపోతే వేరే అవకాశం ఆధారం లేదు. నేను అదే చెప్పాను. మనం ఏం చేయాలన్నా చేయాలన్నా రెండో మాట లేదు. ఎవరైనా వింటారు చెప్పండి.
ఓ ముఖ్యమంత్రి గారు అబ్బాయి అట్లా చెప్తారా? పెద్ద హీరో, నేనెవరిని? ఒక అభిమాని. అందుకే మీరు అమౌంట్ కలెక్ట్ చేసి అనుకున్న దాన్ని ఎవరికి భారం లేకుండా అంత ఒక్క మాటతో ఎవరైనా చేస్తారు చెప్పండి? ఎన్నాళ్ళు తిరగాలి? అవును. అంటే అంత గొప్ప మనసు అందరికీ ఉండదు. అది నేను స్వయంగా ఈ సంఘటనతో నేను చూశాను కాబట్టి, బాలకృష్ణ గారికి, సుందర్ గారికి ఆ రోజు ఆ గొప్ప మనసు ఉంది కాబట్టి ఆ అమ్మాయిని చర్యని గారి గొప్ప వైద్యులు పని చిన్న చిత్తగా కాదు. ఇప్పటికీ మీరు ఒకసారి ఎవరినైనా అడిగినా చెప్తారు. అపోలోలో అడిగినా, పెద్ద పెద్ద హాస్పిటల్ అడిగినా చర్యని గారు అంటే గొప్ప డాక్టర్. మళ్ళీ చిన్నవాళ్ళతో చేయించలా, అదే ఎక్కడ నో కాంప్రమైజ్. అప్పుడే నేను బ్లడ్ ఏదో అవసరం అయితే అప్పుడు నేను బ్లడ్ ఇచ్చాను. అట్లాగా నాకు బ్లడ్ ఇవ్వాలని నాకు తెలియదు. అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ ఇట్లా మ్యాగజైన్స్ నుంచి రిపోర్టర్స్ ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ అలవాటు బ్లడ్ డొనేషన్స్ క్యాంపులు. మాకు జ్యోతి చిత్రంలో బాబ్జీ గారు అని ఉండేవారు, మా కంపెనీ కెమెరామెన్ ఆయన. ఓకే. బాబ్జీ గారిని అడిగితే మీకు ఎందుకని ఎల్ఐసి దగ్గర, ఎల్ఐసి బిల్డింగ్ ఉండేది అక్కడ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇన్ని ఆఫీసులు ఉండి డైరెక్ట్ తీసుకెళ్ళి ఇది పరిస్థితి అంటే 5 కావాలి. 5 వెంటనే ఆ వాళ్ళ వచ్చే టైంకి ఒకరికి ఎవరికో ఇబ్బంది అయింది. వాళ్ళు చెప్పారు, ఏమంటే 4 వస్తున్నాం, ఇంకొకరిని చూడాలంటే అప్పుడు మరి నేను ఇవ్వచ్చు అని అడిగితే వాళ్ళు ఇవ్వచ్చాను. మన గ్రూపు మ్యాచ్ అయితే ఇవ్వచ్చు, లేదా మన గ్రూప్ వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఆ ప్రిజర్వ్ చేసిన గ్రూప్ వాడతారా 300cc అంతకాలం తీసుకోండి, 300cc మాత్రమే తీసుకుంటాను. 300cc. ఎన్టీ రామారావు గారికి ఇప్పటిదాకా భారతరత్న రాలేదు. మరి బాలయ్య బాబు ఇటీవల పద్మభూషణ్ ప్రకటించారు, చిరంజీవి గారి పద్మవిభూషణ్ ఉంది, నాగేశ్వరరావు గారు కూడా సముచిత రీతిలో గౌరవం దక్కింది. ఎన్టీ రామారావు గారు మాత్రం పద్మశ్రీ దగ్గర ఆగిపోయారు. మీ ఒపీనియన్ ఏంటి, ఒక వీరాభిమానిగా? 25 ఏళ్ళ రావాలి, మీరు ఇప్పటికీ రాలేదు అంటే ఆ లోటుపాట్లు అందరికీ తెలిసినాయి. దాన్ని నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అయితే నా ఉద్దేశం అయితే భారతరత్న ప్రజలు కోరుకోవటమే కాకుండా అందరూ కోరుకుంటున్నా కూడా ఎందుకు రావట్లేదు అని దాని దగ్గర ఎవరి అభిప్రాయాలు అనుకున్నాయి. ఎన్టీ రామారావు గారి మహాభక్తుడిగా నా అభిప్రాయం, నా కోరిక అయితే భారతరత్న అడగాల్సింది ప్రభుత్వాలు అడగాలి. కాబట్టి ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రపతికి ముర్ము గారికి పేరు మీద రాష్ట్రపతి స్థానంలో ఉన్న ముర్ము గారికి, ప్రధాన స్థానంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి, ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన చేయాలంటే అసెంబ్లీలో తీర్మానం చేస్తే తప్పనిసరిగా వచ్చి తీరుతుందనేది నా ప్రగాఢ నమ్మకమే కాదు, తప్పనిసరిగా మోడీ గారు కూడా, ముర్ము గారు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారని నా నమ్మకం. ఓకే. ఆలస్యం అమృతం విషం. కానీ ఎప్పటికైనా ఎన్టీ రామారావు గారి విషయంలో ఆలస్యం అమృత విషం కాదు, ఎప్పటికైనా అమృతమే. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దైవాంశ సంభూతులు, కారణ జన్మలు. ఈ భారతరత్న ఆలస్యం అయినప్పటికీ ఈ భారతదేశంలో భారతరత్న లేని నటరత్నగా, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా, తెలుగు జాతి కీర్తి బాగుటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక మహాశక్తి, మహానుభావుడు ఎన్టీ రామారావు గారి చరిత్ర 1983 గెలిచినప్పుడే ప్రపంచానికి తెలిసిన తర్వాత భారతరత్న ఒక మణిపోసే తప్ప, ఆ భారతరత్న రాలేదనే చిన్న వెలితి తప్ప, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా వెలుగొందుతున్న సూర్యుడు ఎన్టీ రామారావు గారు, చంద్రుడు ఎన్టీ రామారావు గారు, రాత్రి కీర్తి పగల కీర్తి ఉన్న ఏకైక వ్యక్తి, మహోన్నత శక్తి, మహాపురుషుడు, యువ పురుషుడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసెంబ్లీలో తీర్మానం చేయాలి, ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించి రాష్ట్రపతి గారికి, ప్రధాని గారికి పంపించమని ఈ వినతి. థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే, మీరు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు మాయాబజార్ రిలీజ్ చేశారు, ఇంకేమన్నా అట్లాంటి ఆలోచన ఏమైనా ఉన్నాయా? ఎన్టీ రామారావు గారి సినిమాలే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వేరే సినిమాలు కూడా చేద్దాం అనుకుంటున్నారా? ప్రజలకు నచ్చే సినిమాలండి. ఎన్టీ రామారావు గారు కూడా ప్రజలకు నచ్చే చేశారు. అదే, అది ఎక్కడున్నా మనం చేయటం సిద్ధం. ఇప్పుడు నాగేశ్వర గారు ఏదైనా అవకాశం ఉంటే నాకు తప్పనిసరిగా చేస్తాను. ఎందుకంటే అవి మనం చేయలేము, మనం తీయలేము. మహానుభావుడు ఆయన. రామారావు గారికి ప్రేమాభిషేకమైన చేయొచ్చు. అంటే మనం చేయడానికి సిద్ధం.
అవతల నుంచి కూడా మద్దతు ఉంటే, ఇప్పుడు నేను నాగార్జున గారిని ఏదో అడగాలని అనుకుంటున్నా, ఏంటది శివ సినిమాని ఆల్రెడీ అన్ని చేశారు, అది పూర్తిగా నాకు ఇవ్వకపోయినా కొన్ని ఏరియాలు నాకు ఇమ్మని చెప్పి అడగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే డెఫినెట్గా అలాంటి సినిమా చెయ్యాలి. ఎందుకంటే శివ కూడా ఆనాటి పరిస్థితులు కొత్త విప్లవం అది. అదే అట్లా గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. మన ప్రయత్నం అంటే నెగిటివ్లు ఉండాలండి. నెగిటివ్ లేని సినిమా చేయటం వల్ల అంటే వ్యయ ప్రయాస, డబ్బు, కాలం, అయినా ఆ క్వాలిటీ రాదు, నాణ్యత రాదు. ఇప్పుడు ఈ నెగిటివ్లన్నీ ల్యాబ్లోనే ఉంటున్నాయండి, భద్రపరుస్తున్నారా? ఎక్కడ ఉంటున్నాయి? మరి ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చాక ఏదో మార్పులు చేర్పులతో కొన్ని పోయినాయి అంటున్నారు. మరి అది పూర్తి సమాచారం దొరకట్లేదు. మనం నేను తీసుకోవాలి, తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రతి సినిమాకి సంబంధించిన ఆర్కీవ్స్లో దీన్ని భద్రపరచాలండి ఈ నెగిటివ్స్ అనేవి. ల్యాబ్ అనేది అందుకే కదండి పెట్టారు. ఈ డిజిటల్ సిస్టమ్ వచ్చాక ఆ ల్యాబ్ పరిధి దాటిపోయింది. దాంతో కొంచెం అశ్రద్ధ అయింది, నిర్మాతలు ఏమో పట్టించుకోకపోవటం, దాన్ని కూడా జాగ్రత్త చేయరు కదా. అవి ఏవో అకారణంగా నిర్మాతలకే రైట్స్ ఉంటాయా? మరి అలా అమ్మేసిన తర్వాత మరి ఎవరు జాగ్రత్తలు ఉన్నాయో తెలియదండి. జాగ్రత్తగా ఉంటే తప్ప పోదు, జాగ్రత్త లేకపోయినా కొన్ని ఉన్నాయి. ఎలా ఎప్పుడు వచ్చారు మీరు ఈ మాయాబజార్ విషయంలో? తెలిసిన ఫ్రెండ్స్ ఏదో మాటల సందర్భంలో వచ్చింది. సరిగ్గా మనం కూడా సరే ఏదో ఎందుకు వచ్చిందో ప్రపోజల్ అని చెప్పేసి, ఇది ముగ్గురు దగ్గర ఉంటే ఆంధ్ర ఒకళ్ళ దగ్గర ఉంది, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా ఒకళ్ళ దగ్గర ఉంది, కర్ణాటక ఒకళ్ళ దగ్గర ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీరే చేయండి అంటే వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి వాళ్ళు కూడా అప్పుడున్న వాళ్ళ ఇదిని మనకి బాధ్యతగా అప్పగించారు. సరే ఎందుకు వచ్చిందో మనకి అని చెప్పి మనం కూడా పైపైన చేయకూడదు, ఎంతైనా మనకి అసిస్టెంట్ డైరెక్టర్ జ్ఞానం ఉంది కాబట్టి ఆ ప్రామాణికాన్ని పాటించాలని చెప్పి ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్, ఎందుకంటే 70 సంవత్సరాల సినిమాకి అవును ఇప్పుడు రిలీజ్ ఎవరు ప్రెస్ మీట్లు పెట్టలా, ఏదో అట్లా క్రేజ్ మీద వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాం. అందులో ఎక్కడెక్కడో పెడితే కాకుండా ప్రసాద్ ల్యాబ్ ఐమాక్స్లో పెట్టారు ముందు ఫస్ట్ ల్యాబ్లోనే. అదే మే 19 సోమవారం, తర్వాత మే 28 ఇక్కడ ఐమాక్స్ బిగ్ స్క్రీన్. అవును. ఇక తర్వాత మన చేసే సోషల్ మీడియా కూడా ఇంత అందరికీ చేసే ప్రయత్నంలో మనం కొంతవరకు సఫలీకృతం అయ్యాం. అంటే కనీసం ఒక భాగం అయ్యాం, ఇంకా 2 భాగాలు మిగిలే ఉంది. అది మరి పెద్ద దేవుళ్ళు ఉంటే పెద్దతో పాటుగా ఈ మిగిలిన ముఖ్యమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ, అంటే నాకు ఇంకా మీరు అడిగారు కాబట్టి హేమసుందర్ గారు అడిగిన ఈ మాటకి చెప్పాలి కాబట్టి కాకుండా మనస్ఫూర్తిగా మీరు అడిగారు కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నా. నాగేశ్వరరావు గారితో మంచి సినిమా చేయాలని ఉంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళు కాబట్టి రామారావు చేసాం, నాగేశ్వరరావు గారు చేసాం. అయితే విడివిడిగా చేయాలి, కాంబినేషన్లో చేసాం. రామారావు గారితో పాటు ఎస్వి రంగారావు, సావిత్రి గారు బోల్డ్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్నిట్లో ఉంటారు. ఎస్వి రంగారావు అంటే బాగా ఇష్టం. అంటే రామారావు గారికి తండ్రి చేశాడు, అన్నయ్య చేశాడు, యజమాని చేశాడు, ప్రతినాయకుడు చేశారు. రామారావు గారికి ఏమో ఇది కృష్ణుడికి గజేంద్రుడికి సంబంధం ఏంటి? బామ్మర్ది కొడుకే కదా, మేనలుడు. అవును. ఎన్టీ రామారావు గారు కృష్ణుడు అయితే ఈయన మేనలుడు. ఇన్ని అనుబంధాలు ప్రతి పాత్రతో నాకు ముడిపడి ఉన్నది ఎస్వి రంగారావు గారితోనే. మళ్ళీ సావిత్రి గారు అన్ని పాత్రలు చేయడం గొప్ప అయితే రక్త సంబంధాలు చెల్లులుగా చేసింది ఆవిడ. యాక్సెప్ట్ చేశారు పైగా. అందుకనే వీళ్ళందరూ గొప్పది మనం చేయటం అంటే సంతోషం. ఇప్పుడు సినిమా అంటే సినిమా అండి, మనం చేసేది కళాఖండాలు, జీవం ఉన్న కళాఖండాలు మనం చేసేది. చలనచిత్రంలో జీవం ఉండదు. ఎన్టీ రామారావు గారి సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా ఉన్నాయి, వాటిని కూడా మాయాబజార్ లాగా కలర్లో తీసుకొచ్చే ప్రయత్నాలు కోరుకోటి ఉంది. మరి ఇందులో ముందుగా మన ఆదిశాస్త్రిరావు గారిని అడిగాను, అంటే ఆయన అడిగాను కాబట్టి మీతో చెప్తున్నా, అడగకపోతే చెప్పను. నాకు 2 సినిమాలు ఇష్టం అండి, దేవుడు చేసిన మనుషులు, అన్నగారు, అన్నయ్య గారు. మాకేమో అన్నగారు రామారావు గారు, ఆశీర్వాద బంగారు గారికి అన్నగారు కృష్ణ గారు, మా అన్నగారు, ఆయన అన్నగారు బంగారు గారు అన్నగారు, అభిమానులు అన్నగారు ఎన్టీఆర్ గారు, బంగారు గారు ఆశీర్వాద గారు అన్నగారు కృష్ణ గారు. మరి గొప్ప సినిమా అది.
మరి అందులో శివరంగారావు గారు ఉంటాడు తండ్రి. అది రెండు అల్లూరి సీతారామరాజు. మీరు ఎలా అంటే అలా అండి. ఈ రెండు మాత్రం నేను విడుదల చేయటానికి ఇవో ఈ అనుభవాన్ని కూడగట్టుకుంటున్నాను. మీరు ఎట్లాగంటే అలాగని నిర్ణయం ఆశీర్వాద గారి మీద పెట్టాను. ఆయన ఎప్పుడు కరుణిస్తే అప్పుడు ఆ రెండు సినిమాలు కోరిక. నాగార్జున గారిని అడిగి ఆ శివతో పాటు నాన్నగారి సినిమా ఏదన్నా చేద్దాం అంటే మిగిలిన సినిమాల కన్నా అగ్నిపుత్రుడు అనే సినిమా నాకు బాగుంటుంది. అది సినిమా ఫెయిల్ అయింది మామూలుగా అయితే. సినిమా ఫెయిల్ అయినా రాఘవేంద్ర గారు అగ్నిపుత్రుడు అది నాగార్జున కలేజీ అప్పుడు ఫెయిల్ అయింది, ఇప్పుడు జనం చూస్తున్నారు బాగా అని అగ్నిపుత్రుడు చేద్దామని మనసులో ఉంది నాకు. అది అన్నపూర్ణ స్టూడియోస్. ఇది దీనికి నాగార్జున గారే పచ్చజెండా ఊపితే ఆయన సహకారంలో మనం చేయలేం. ఇప్పుడు బంగారు గారి సహకారంలో అయితే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మహేష్ బాబు గారితో నేను మురారి మన కృష్ణవంశీ సహకారంతో చేశాను. తర్వాత బాబీ చేశాను మన చందన్ రమేష్ గారు బ్యాక్గ్రౌండ్తో. మన రాజమండ్రి రిలీజ్ చేసిన మీరేనా రీ రిలీజ్? మీరు కాదు కదా. మ్యాంగో రామ్ చేశాడు. నేను అడగలేదు అసలు, ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ మొత్తం అంతా చేరే జిల్లా కాకుండా మొత్తం అడిగాను ముందు, అప్పుడు కుదరలేదు. ఇంక కుదరలేదని వదిలేసాను. కృష్ణవంశీ గారిది కూడా గులాబీ చేసుకోవచ్చు, అసలు రీ రిలీజ్ చేయొచ్చు. మరి ఆయన ముందుకు రావాలి. మరి ఆయన ముందుకు వస్తే ఎందుకు సింధూరం చేయొచ్చు, గులాబీ చేయొచ్చు, సింధూరం ఇంకా బాగుంటుంది. అట్లా కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి మనసులో. అందులో ఏది మనకి చేతికి వస్తుంది, ఎవరు సహకరిస్తారు అంటే ఈ హక్కులున్న వారు సహకరించకపోతే మనం ఏమీ చేయలేమండి. దీనికి తోడు నెగిటివ్ ఉండాలి. నెగిటివ్ ఉంటే నా క్వాలిటీ. ఇప్పుడు అగ్నిపుత్రుడు ఉంది 70 mm అదే మరి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఆ రోజు సరిగా ఆదరణ రాకపోవడం ఏవో కారణాలు ఉంటాయి. మారిన పరిస్థితులు బట్టి కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లా ముఖ్యమైనవి, అతి ముఖ్యమైనవి మనకు నచ్చినవి అంటే ప్రజలకు నచ్చుతాయి అనుకున్నాయి, మనకు నచ్చినవి చేస్తే వీటన్నిటికీ మించి నాకు మంచి కోరిక ఉంది. అది తెరదో తెలియదు కానీ ఏక్ దూజేకే లియే అని మరో చరిత్ర. ఆ సినిమా మళ్ళీ చూడాలి జనాలు అనేది కోరుకుంది. ఏక్ దూజేకే చేద్దాం అనుకుంటున్నారా, మరో చరిత్ర చేద్దాం అనుకుంటున్నారా? ఏక్ దూజేకే చేస్తే కలరు, మరో చరిత్ర బ్లాక్ అండ్ వైట్. దీన్ని అప్గ్రేడ్ చేయడం తేలిక. అది ప్రసాద్ రమేష్ ప్రసాద్ గారు ఇంకో పని చేయొచ్చు, ఏక్ దూజేకే అని డబ్బింగ్ చేసి తెలుగులో కూడా. అది నేను అదే చెప్పింది, కలర్ కాబట్టి హిందీ వెర్షన్ మధ్య చేయొచ్చు, అంటే ఈ తెలుగు వెర్షన్ చేయొచ్చు, తమిళ్ కూడా చేయొచ్చు. హిందీ తెలుగు తమిళ్ పాన్ ఇండియా లెవెల్లో చేయొచ్చు. కరెక్ట్. నేను అది రమేష్ ప్రసాద్ గారిని అడిగాను. వారు వేరే ఎవరికో మొత్తం హక్కులు ఇచ్చారు, వాళ్ళని సంప్రదించాలి. మొత్తం మీ మైండ్లో చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. అంటే అదే ఆదరించిన ఉన్నంతకాలం ఆదరించే వాళ్ళు ఉంటే ఏం చేస్తారు. ప్రజలు ఆదరించిన గొప్ప సినిమాలని ఇప్పుడు మన ప్లానింగ్ కాదండి, మనకు కూడా ఒక మంచి ఆలోచన తప్పింది. ఎందుకంటే ఇందులో కొత్తగా మనం చేయాల్సింది ఏమీ లేదు. కాకపోతే చేరువటానికి కావాల్సిన ఏర్పాట్లు మనం చేయటానికి మనస్ఫూర్తిగా మనకేంటి ఇష్టం కాబట్టి, ఇష్టమైన ప్రయాణంలో కష్టం కనపడదు కాబట్టి ఫస్ట్ రామారావుతో పాటు ఈ మహానుభావులు ఇప్పుడు ఎన్ఆర్ గారు, కృష్ణ గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, అలా సోమన్ బాబు గారితో చేద్దాం ఉంది. మరి ఏది సెలక్షన్ ఇన్ని నెగిటివ్లు ఉంటేనే అలా కృష్ణరాజు గారితో బొబ్బులు బ్రహ్మాండం చేయాలి ఉంది. బ్రహ్మాండం ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. అవును, భలే సినిమా అది, గంభీరంగా ఇష్టమైన సినిమా నాకు కూడా. థ్యాంక్ యూ అండి, మా స్టూడియోకి వచ్చి మీరు చాలా విషయాలు చెప్పారు. మీరు అడిగిన ప్రతి మాట నేను మనసులోంచి చెప్పే అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ.